మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మీరు సాధన చేస్తుంటే, క్రియ చేస్తుంటే వచ్చే సందేహాలు, డౌట్స్ ఉంటాయి కదా. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. నేను మీ వీడియోలు చూసి చేస్తూ ఉన్నాను కొద్ది రోజుల ఓకే. నుంచి. ఉమ్, మెదడు వెనక పక్క కొద్దిగా నొప్పిగా అనిపిస్తోంది. ఉమ్. అది ఎందులో తప్పుగా చేస్తున్నానో తెలియలేదు. అంటే ఇక్కడ మూలాధారంలోనా అమ్మా? ఆహా, మెదడు విశుద్ధకి ఇంకొంచెం పైన, వెనుక పక్క ఇక్కడ విశుద్ధకి ఆజ్ఞ ఇంకొంచెం చక్రంలో, పైన. ఆజ్ఞ చక్రంలో. ఆహా, చక్రం కాదు, వెనుక పక్క. ఇక్కడ ఆ, ఇటువైపు ముచ్చటి ఆ, గుంతలో. అవును. ఏం లేదు, కొంచెం లాగినట్టు అనిపిస్తుంది, ఏం పర్వాలేదు. ఉమ్. మీరు వంగి అది కూర్చోవచ్చు, టైట్ గా కూర్చొని. ఉమ్. మిగిలిన ఏం టైంలో కంగారు పడవలసిన అవసరం. మిగిలిన టైంలో కూడా మీరేం కొద్దిగా అనిపిస్తుంది అది. అలాగా అంటే నేను ఎక్కువసేపు చేస్తున్నానా లేకపోతే తప్పుగా చేస్తున్నానో తెలియలేదు. ఉమ్. ఎంతసేపు చేస్తున్నారు రోజు? ఒక 45 నిమిషాల దాకా. ఉమ్. పర్వాలేదు. 2 పూటలు చేస్తున్నారా, ఒక్క పూటనా? 2 పూట్ల చేసినప్పుడు అదే అట్లా అనిపించినప్పుడు ఇంకా తగ్గిస్తూ వచ్చాను. అంటే మనం ఎన్ని ప్రాణాయామాలు చేసినామని కాదు, ఎంత పర్ఫెక్ట్ చేసినాం అనేది లెక్కక. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ ప్రాణాయామ చేసి చక్కగా రైట్ మెడిటేషన్ లో కూర్చున్నాం అనుకోండి, ఆ మంచి కొన్ని కదలికలు వస్తుంటాయి. మీకు అక్కడ కొన్ని కదలికలు వచ్చినాయి. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్. ఓకే, అయితే తప్పుగా ఏం చేయట్లేదు కదా స్వామీజీ? లేదు లేదు, ఏం లేదమ్మా, ఏం లేదు. నెక్స్ట్. ఓకే, అలా కంటిన్యూ చేయమంటారా మరి? చేయండి చేయండి అమ్మా, చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా? స్వామి నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామి, ఆ మనము ఇప్పుడు మహాముద్ర గాని అంటే మామూలుగా ఇప్పుడు మనము అన్ని క్రియలు చేస్తాం కదా స్వామి. ఇప్పుడు మనకు ఉమ్, ఈ కాళ్ళ నొప్పి రావడం సహజమేనా స్వామి? అంటే కాళ్ళ నొప్పి అంటే ఇక్కడ మన మూలాధారం పక్కన ఈ బోన్స్ ఉంటాయి కదా స్వామి, ఇటు ఉమ్, ఉమ్, కొంచెం సిట్టింగ్ సీట్ దగ్గర. ఆ ఉమ్. నేను కొంచెం అంటే ఈ పెయిన్ కొంచెం కనిపిస్తుంది స్వామి. అది మహాముద్ర లేదు, అంటే సి- ఎక్కువ బెంట్ అవడం వలన. లేదు, సిద్ధాసనంలో ఎక్కువసేపు కూర్చుంటే ఈ యొక్క మడమని సిద్ధాసనంలో ఏం చేస్తాం అంటే మలద్వారాన్ని లాక్ చేసి వేస్తాము. లాక్ చేసి వేసినప్పుడు ఈ మెడమ ఏం చేస్తా అంటే కొంచెం నొక్కుకొని పోయి అక్కడ కొంచెం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ వస్తుంది కొత్తలో. అభ్యాసం బాగా అభ్యాసం అయితే అటువంటి ప్రాబ్లం ఉండదు. దాంట్లో ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. ఆసనం మార్చుకోవాలంటే మార్చుకోండి. లేకపోతే మెడమని కొంచెం ముందుకు జరుపుకుంటే జరుపుకోండి, ఎక్కువ నొప్పిగా అనిపిస్తే. అలా వెనక మనం కింద కూడా మరి ఎక్కువ మెత్తగా ఉండొద్దు, ఎక్కువ గట్టిగా ఉండొద్దు ఆసనము. అట్లా బెడ్‌షీట్‌ని ఒక 4 మడతలు వేసి కూర్చుంటే ఫ్రీగా కూర్చుంటాం. మెత్తగా ఉంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాము. అలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అంత ఇబ్బందిగా అనిపిస్తే ఆసనం మార్చుకోండి. ఆ, అభ్యాసం అయితే అటువంటి పెయిన్ ఏమి అనిపియదు. ఓకే స్వామి. నెక్స్ట్. ఇంకోటి జ్యోతి ముద్ర గురించి స్వామి. మన జ్యోతి ముద్ర వేసినప్పుడు ఆ మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది కదా స్వామి. అంటే చిన్నగా అంటే బ్లూ కలర్ ఇలా అటు ఇటు మామూలుగా షైన్ అయినట్టు అట్లా వస్తుంది కదా స్వామి. ఇట్లా అరుణోదయం అయినట్టు అంటే ఇవాళ చూసాను, ఇవాళ క్లాస్ లో చేసినప్పుడు చూసాను. నాకు మొదటిసారి ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఆ, అరుణోదయం అయినప్పుడు ఇట్లా బ్రైట్ స్వామి, అసలు చాలా ఎక్కువగా వచ్చింది స్వామి ఇవాళ. అంటే ఇది మేము జస్ట్ ఒక 30 డేస్ 40 డేస్ అవుతుంది చేస్తున్నాము. మా వైఫ్ కూడా చేస్తారు స్వామి, ఇద్దరం చేస్తాము. మా వైఫ్ ఇంతకు ముందు ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ నేను నిజంగా ఇంత తొందర వస్తుందా అని నేను నమ్మలేదు. ఇవాళ నేను కూడా చూశాను స్వామి. అంటే ఆ, దీని గురించి చెప్పండి స్వామి. అంటే ఇంత తొందర వస్తుందా స్వామి ఇది మీరు జ్యోతి ముద్ర మీరు అనేది? ఎంత 1 మంత్ నుంచి చేస్తున్నారు? గతంలో ఏ రకమైన సాధన చేశారా? ఏదైనా ఒక రకం? లేదు స్వామి, ఏం చేయలేదు స్వామి. హ్మ్. దానికి సంబంధం లేదు. ప్రాణాయామం ఎవరైతే చక్కగా వేసి ముద్ర చక్కగా చేస్తారో పర్ఫెక్ట్ చేసినప్పుడు వస్తుంది.
కాలం టైం సంబంధం లేదు, మనం పర్ఫెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అవునా? ఓకే ఓకే. మొదటి రోజు కూడా పొందొచ్చు కరెక్ట్ చేస్తే. నెక్స్ట్. ఓకే. ఇంకోటి ప్రాణాయామం గురించి స్వామి. ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు ఆ మనం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నప్పుడు జనరల్ గా అయితే అంటే పర్ఫెక్ట్ గా అయితేనేమో పైప్ లో ఆ, గాలి ఆడినట్టు సౌండ్ వస్తుంది కదా. మాకేమో ఏంటంటే ముక్కు ద్వారా తీసుకున్నట్టే అనిపిస్తుంది. అంటే అలా ఆ స్టేజ్ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుందా స్వామి, మంచి పర్ఫెక్ట్ గా ముక్కుతోటి అవ్వడానికి? తీసుకొని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ముక్కుతోటి కాదు ప్రాణాయామం, ముక్కుతోటి కాదు అంటారు. ముక్కు మూసి చేయమని చెప్పండి ప్రాణాయామం ఎవరు. తెలిసి తెలియకున్నా కానీ చాలా మంది ఏంటంటే కొత్తలో ఇట్లా రెండు ముక్కులో బయటి గాలి పీల్చినట్టు కాకుండా మనము సహజంగా ఈ యొక్క కంఠాన్ని శబ్దం చేస్తూ సుష్మనాడి గుంట లాగినట్టుగా మనము చేసినప్పుడు ముక్కుతోటి చాలా తక్కువ గాలి తీసుకోవడం, తక్కువ గాలి వదలడం అనేది జరుగుతుంది అనమాట. అది కానీ అసలుకే ముక్కు మూస్తే ఆ ప్రాణాయామనే సాగదనమాట. కానీ కనుక మనము కంఠం ద్వారా శబ్దం చేసి ఫోర్స్ గా తీసుకున్నట్టుగా తీసుకున్నాం అనుకో ఎక్కువసేపు తీసుకునగలుగుతాం. అలాగే ఎక్కువసేపు వదలగలుగుతాం. రెండు ముక్కులతోటి పీల్చినట్టు తీసుకుంటే ఎక్కువసేపు తీసుకోలేము, ఎక్కువసేపు వదలలేము అనమాట. ఇది ఒక టెక్నిక్ ప్రకారంగా అభ్యాసం చేయగా చేయగా అది అభ్యాసం అవుతుంది. అలాగే ఇప్పుడు మనము చేయగా చేయగా అది పర్ఫెక్ట్ అవుతుంది. ఎక్కువసేపు తీసుకోవడం, ఎక్కువసేపు వదలడం అనేది అభ్యాసం అవుతుంది. నెక్స్ట్. ఓకే ఓకే స్వామి. అంతే స్వామి. ఇంకా థ్యాంక్ యూ ఇంకేమైనా స్వామి. డౌట్లు ఉంటే అడగండి వేరే ఎవరన్నా. ఇంకా గ్యాప్ రాకుండా చూసుకోండి, కంటిన్యూగా అడుగుతూ ఉండండి 1 by 1. నెక్స్ట్. స్వామీజీ నమస్కారం అండి. సాధన చేసేటప్పుడు నమస్కారం. నిటారుగా పెట్టుకుని కొంతసేపు అయిన తర్వాత తెలియకుండా అది వంగుతుంది, కొంచెంగా వంగుతుంది. తర్వాత మళ్ళీ సరి చేసుకుని చేస్తున్నాను స్వామీజీ. అయితే అభ్యాసం చేసే కొద్దీ అలా నిటారుగా వస్తుంది అని అనిపిస్తుంది నాకు. దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. అట్లా అయినా పర్వాలేదా, లేకపోతే మనం ఇబ్బంది ఏం లేదు. సడన్ గా సహజంగా కొంచెం ఏదైనా వాలిపోయినా మళ్ళీ అలర్ట్ గా మళ్ళీ మళ్ళీ స్ట్రైట్ గా కూర్చుంటే సరిపోతుంది. అందులో కొంచెం ప్రాణాయామ బాగా చేసినప్పుడు మేరుదండం శక్తివంతంగా అవుతుంది, శరీరం నాడి మండల శుద్ధి జరుగుతుంది, శరీరం శక్తివంతంగా అవుతుంది. అలా మనం బెండు కాదు, కమన్న కాదనమాట. ఎవరైతే ప్రాణాయామ పర్ఫెక్ట్ చేసి చక్కగా రైట్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు బెండు గమన్న కాదు శరీరము. కొత్తలో ఏదైనా లైట్ గా మధ్యలో బెండ్ అయినట్టు అనిపించినా మళ్ళీ స్ట్రైట్ కూర్చొని అభ్యాసం చేయండి. కొన్ని రోజులకు మీరు ఇంకా స్ట్రైట్ గా ఎల్లవేళలా మెడిటేషన్ స్ట్రైట్ గా ఉంటే చేయగలుగుతారు. నెక్స్ట్. ఇంకెవరైనా డౌట్లు ఉంటే అడగండి, గ్యాప్ లేకుండా చూసుకోండి. అయితే ఇక్కడ మనము మెయిన్ సాధన చాలా మంది అంటుంటారు, ఒకప్పుడు మాకు మెడిటేషన్ చాలా చక్కగా కుదిరేదండి, ఈ మధ్యలో ఎందుకో మెడిటేషన్ చక్కగా కుదురుతలేదు అంటారు. దానికి అర్థం ఏంటంటే గతంలో మీరు తీవ్ర వైరాగ్యంతోటో తపనతోటో ఏదో సాధించాలనో ఏదో తపనతోటో మీరు సాధనలోకి వచ్చుంటారు. మంచి వైరాగ్యంతోటి సాధన చేస్తుంటారు. కొంతమంది కష్టాలు కూడా సాధన వైపు మలిచేటట్టు ఉంటారు. కొంతమంది కష్టాల్లో దుఃఖిస్తూ కూర్చుంటారు. కొంతమంది తన కష్టాలని సాధనగా మార్చుకుంటే దాన్ని ఆధ్యాత్మికంలో పురోభివృద్ధి చెందుతారు. అలాగే మనము ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అవి బ్యాలెన్స్ చేయలేక కొంతమందికి సాధన చక్కగా కుదరదు. అలాగే ఒకసారి ఒక ఆవిడ ఇల్లే అన్నారు, నేను సాధన మంచిగా కుదిరేది స్వామీజీ, ఎందుకో కుదురుతలేదు అంటే ఏదో కారణం ఉంటుంది చూడండి అమ్మ అంటే, ఓహో మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడేమని నాకు దిగులండి అని. మరి 4 years నుంచి ఎందుకు, మరి మీరు ఎందుకు అతను అడ్డు చెప్పలేదు అమ్మా, 4 years టైం పాస్ చేసి చూస్తూ కూర్చున్నారు, ఇప్పుడు సడన్ గా కాదంటే ఎట్లా? అటు తల్లి మాట కాదనలేక ఇట్లా తన ప్రేమని ఇది కానలేక అతను నలిగిపోతున్నాడు, తెలుసా నీకు ఆ విషయం అని చెప్పడం జరిగిందనమాట. మరి స్టార్టింగ్‌లోనే కాదంటే తల్లి మాట గౌరవిస్తుండేనేమో. నీవెట్లా చెప్తే అట్లా వింటానమ్మా ఈ విషయం అని అతను నలిగిపోతున్నాడు గదా! చివరికి మేము ఏదైతే చెప్పినామో అతను అదే మాట సక్సెస్ అయిపోయింది. సరే, అతను ఆమె తల్లి గౌరవించేసింది అతని ప్రేమని. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏ సమస్య లేదు. ఇప్పుడు మంచి మెడిటేషన్ కుదురుతుంది. అంటే సమస్య అన్నమాట. ఎలా అంటే వీళ్ళు, నేను ఒకటే చెప్పేసినాను, ఒక 4,00,00,000 కట్నం తీసుకురావచ్చు, కానీ అమ్మాయి వచ్చే అమ్మాయి నీ మాట ఇనదని చెప్పినాను.
నువ్వు ఈ ప్రేమని గౌరవించినావు అనుకో, నిన్ను చాలా మర్యాదగా మంచిగా గౌరవిస్తూ వాళ్ళు నిన్ను కృతజ్ఞత భావంతో ఉంటారు లైఫ్ లాంగ్ అని చెప్పేసి. దాంట్లో ఆమెలో కొన్ని చేంజెస్ వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. ఇక ఇది అయింది కనుక ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవి ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, మానసికమైనవి కానీ శారీరకమైనవి కానీ, ఏ రకమైన కొన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు సరిగా మెడిటేషన్ కుదరదు. ఇంకొకసారి రెండో కారణం ఏంటంటే వైరాగ్యం తక్కువ ఉంటే. వైరాగ్యం తక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ పెరుగుతాయి, ప్రపంచ ఆకర్షణ పెరుగుతుంది. నాకు ఇది కావాలి అది కావాలి అనే కోరికలు ఉంటాయి. సంకల్పాలు వికల్పాలు నశిస్తేనే నిర్వికల్ప సమాధి లభిస్తుంది. అంటే నాకు ఇది కావాలి అనేది సంకల్పం, నాకు ఇది వద్దు అనుకునేది వికల్పం. ఈ రెండు నశించాలన్నమాట. ఇది కావాలి వద్దు అనేది రెండు లేకుండా నాకు ఏది వచ్చినా ఓకే. జీవితంలో నాకు ఏదైనా ఓకే, నా ప్రారంభ వశాత్తునే వస్తున్నాయి ఇవన్నీ. భగవంతుడు ఏం పక్షపాతి కాదు. మన పాప పుణ్యాలు ఏవి స్వీకరించడు, మన దుఃఖాలు స్వీకరించడు, మన సుఖాలు స్వీకరించడు. మన కర్మానుసారంగానే ఇవి వస్తున్నాయి అనుకుంటే మనసు చాలా తేలికగా ఉంటుంది అనమాట. కనుక మనము ఇవి ఏది వచ్చినా పర్వాలేదు, మనము చేసే పని మంచి మంచి పని చేస్తూ పోతుండాలి, వివేకంతో చేస్తుండాలి. మనం అంటే చాలా మంది ఈ యొక్క బుర్ర పెట్టి చేయాలి ఏ పని చేసినా కానీ. చాలా మంది పని చేస్తారు కానీ బుర్ర పెట్టి చేయరు. దాని వలన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కనుక దాంతో పాటుగా మనము ఏ పని పెట్టినా మైండ్ పెట్టి చేయాలి అనమాట. చేస్తే ఆ పని పర్ఫెక్ట్ అవుతుంది. అలాగే మెడిటేషన్ కూడా అంతే, యాంత్రికంగా చేసేది కాదు. మనం కరెక్ట్ గా ఆ మనం కరెక్ట్ గా విచారణతోటి, ప్రాణాయామ విచారణ శరణాగతి తోటి సాధన చేస్తే రైట్ మెడిటేషన్ కుదురుతుంది. అలాగే శాస్త్రీయంగా ఎన్ని ప్రాణాయామాలు చేసినామని కాదు, ఎంత పర్ఫెక్ట్ చేసినాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనుభూతి. మనం ఎన్ని ప్రాణాయామాలు చేసినా వైరాగ్యంతో శరణాగతి లేకుండా చేసినాం అనుకోండి, లాభం లేదు. ఇక్కడ ఇక్కడ శరణాగతి ఎవరికి శరణాగతి? భగవంతుడికి, మన ఆత్మకే మనం శరణాగతి కావాలి. ఆత్మనే భగవంతుడు కనుక ఆ సిలిండర్నెస్ తోటి చేస్తే మనకు వెంటనే మంచి మెడిటేషన్, రైట్ మెడిటేషన్ కుదురుతుంది. ప్రాణాయామతోటి అంతర్ముఖమవుతుంది. విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చినాను, శరీరంనా, మరి ఇంద్రియాలనా, ఆత్మనా, నేను ఎవరినని ఇలా మనం సెల్ఫ్ ఎంక్వైరీని చేసుకుంటూ పోతే మిగిలేది ఆత్మతత్వమే. ఒక్కొక్క వస్తువుని తీసేస్తే, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని తీసేస్తే, టోటల్ శరీరాన్ని తీసేస్తే మిగిలేది ఆత్మస్వరూపమే. కనుక ఇట్లా విచారణ ఉండాలి, శరణాగతి, ప్రాణాయామ, డీప్ మెడిటేషన్. దీంతో మనము చక్కగా విచారణ ఉండాలి. విచారణ లేకుండా ఏ పని చేసినా మనకు ఇది లేదు. మనం ఒక పని చేసే ముందు లాభ నష్టాలని అంచనా వేస్తాం. ఒక వస్తువు కొనేటప్పుడు ఇది బ్రాండెడా అన్బ్రాండెడా అని చూస్తాం. కనుక అలాగే మనము ఏ చేసినా కానీ విచారణతోటి చేయాలన్నమాట, వివేకంతో చేయాలి. జంతువులకు విచారణ వివేకం ఉండదు. వాటికి మైండ్ అంటే మనసు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. వాటికి విశ్లేషణ చేసేది బుద్ధి, మంచి చెడులని విశ్లేషణ చేసేది బుద్ధి అనమాట. అది బుద్ధి. ఏమయ్యా నీకు బుద్ధి లేదా అంటారు ఎవరైనా కోపం వచ్చినప్పుడు. ఏదన్నా రాంగ్ పని చేశారనుకోండి, బుద్ధి లేదా మీకు అంటారు. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటారు. ఎందుకంటే అక్కడ బుద్ధి నశిస్తుంది. అలాగే జంతువులకి బుద్ధి ఉండదు కనుక మనం ఏదైనా రోడ్డు మీద పోతున్నా వెహికల్ సైడ్ ఇవ్వాలి. ఎందుకు? ఎంత ఆరని కొట్టినా, మనుషులు అయితే ఆరని కొడితే సైడ్ ఇస్తారు, కానీ జంతువులు సైడ్ ఇవ్వవు. ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కనుక, విచక్షణ శక్తి లేదు. మనసులో చాలా తప్పుకోవాలనే విచక్షణ శక్తి లేదు వాటికి. కనుక మనిషికి మనసుతో పాటు బుద్ధిని ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధి ద్వారా తానెవరో తెలుసుకోవచ్చు, తనను సృష్టించిన భగవంతుని కూడా తెలుసుకోగలుగుతారు మనుషులు. అందుకని మానవ జన్మ శ్రేష్టం అని ఎందుకంటారంటే బుద్ధి ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి వివేకంతో పని చేస్తాడు. కనుక ఈ బంధంలో చిక్కుకున్న మనిషి మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ బంధంలో ఉన్న జీవరాశులు మిగతావి మోక్షం కోసం ప్రయత్నం చేయవు. కనుక సృష్టి అంత చేసి భగవంతుడు ఈ మానవులను సృష్టించినాక తృప్తి చెంది ఇక సృష్టిని నిలిపివేశాడు. నేను అనుకున్నది సక్సెస్ అయినా అంటే ఈ మానవుడికి బుద్ధి ఎక్స్ట్రా పెట్టినాను కనుక తను తెలుసుకుంటాడు, తనను సృష్టించిన భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు అనేది. ఇక భగవంతుడు చాలా తన సృష్టి పూర్తి అయింది అక్కడికి. అలాగే ఇప్పుడు మనకు ఈ యొక్క బుద్ధి అనేది ఇచ్చాడు కనుక మనం ఎందుకు జన్మం తీసుకున్నాము, ఎందుకోసం భూమి మీద వచ్చినాము? అయితే ఏదో చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, నలుగురు పిల్లల్ని కనాలి, దీనికోసమా? మరి ఇప్పుడు మనము మన సంతతిని ఉత్పత్తి చేయాలనుకుంటే జంతువులు కూడా వాటి సంతతిని అవి ఉత్పత్తి చేస్తున్నాయి. అవి ఇంకా ఎక్కువగా అంటున్నాయి. పంది అయితే ఏకంగా ఒకసారికి 10 పిల్లల్ని తీస్తుంది. టోటల్ గా జీవితంలో ఒక 10 ఈతలైనా 10 × 10 100 పిల్లల్ని అది దాని సంతతిని డెవలప్ చేస్తుంది.
మరి అదే గ్రేట్ కదా, అంతేనా కదా? తన సంతతిని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అలా కాకుండా మానవ జన్మ వచ్చింది కేవలం ఫ్యామిలీ లైఫ్ కోసము, వీటి కోసం, ఎంజాయ్ కోసం. అంటే జంతువులు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి లేవా, వాటికి కూడా ఫ్యామిలీ ఉంది, అన్ని హాయిగా తింటున్నాయి పడుకుంటున్నాయి, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా. మరి వాటికంటే మనిషి ఎట్లా గ్రేట్? జంతువుల కంటే ఏమి ఇది కాదు కదా, గొప్ప ఏం కాదు. జంతువులు చేస్తున్నాయి, మనం చేస్తున్నాం, అన్ని ఈక్వల్, అన్ని పనుల్లో ఈక్వల్. కానీ మానవుడు ఒక మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు, జంతువు జన్మ ప్రయత్నం చేయవు. అందుకనే మానవుని జన్మ గ్రేట్ అన్నమాట, గొప్ప. ఎందులో గొప్ప అంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు, మిగతా జీవరాశులు ప్రయత్నం చేయలేవు. బంధంలో ఉన్నవాడు మోక్షం పొందగలుగుతాడు, బంధంలో ఉన్న మిగతా జీవరాశులు మోక్షం పొందలేవు. మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలి, మళ్ళీ దీంతో మానవ జన్మ ద్వారా మళ్ళీ గురువులను ఆశ్రయించి సాధనలు తెలుసుకొని సాధన చేసి మోక్షం పొందగలగాలన్నమాట. కనుక అలాగే ఈ యొక్క మనము నిత్య జీవితంలో వైరాగ్యము, శరణాగతి, అలాగే ప్రాణాయామ అభ్యాసము, నిరంతర ధ్యానము, ఇవి జీవితంలో విడవరాదు. మిగతా దినచర్యగా మారిపోవాలి. దినచర్య అంటే ఏంటి? లేవంగానే మనము కాలకృత్యాలు తీర్చుకుంటాము, బ్రష్ చేసుకుంటాము, వాష్రూమ్కి వెళ్తాము, స్నానం చేస్తాము, అన్ని చక్కగా. ఇక ఇవన్నీ దినచర్య అన్నమాట, మనకు రోజు తప్పని దినచర్య ఇవన్నీ. అలాగే దినచర్యలాగా ఒక రోజైనా బ్రష్ చేయడం వదిలిపెట్టాం, అంతేనా? వాష్రూమ్కి వదిలిపెట్టాం, స్నానం చేయడం వదిలిపెట్టాం, అంతేనా? ఒక దినచర్య. అలాగే సాధన కూడా దినచర్యలో ఒక భాగం అయిపోవాలి. ఉదయం సాయంత్రము సాధన అవర్స్ని కేటాయించాలి. ఆ టైం టు టైం చేయాలి, ఒకే స్థలంలో చేయాలి, చక్కగా రోజు చేయాలి, ఒక రోజు కూడా విడవకుండా. ఉదయం సాయంత్రాలు, ఉదయం ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్, 45 మినిట్స్ క్రియ అంటే ప్రాణాయామ, 15 మినిట్స్ మెడిటేషన్. అలా 1 అవర్ ఉదయం, 1 అవర్ సాయంత్రం ఇలా కేటాయించుకొని తర్వాత సెలవు దినాల్లో రోజంతా చేసుకోవచ్చు. రోజంతా చేయాలంటే ఏం చేయాలి మనము? 1 అవర్ చేసాం అనుకో, 1 అవర్ గ్యాప్, 1 అవర్ చేసాం అనుకో, 1 అవర్ గ్యాప్. ఇక ఆ రోజంతా చేయాలి. శరీరం తేలికగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఘన పదార్థము తినకుండా లిక్విడ్ ఫుడ్, అంటే జ్యూసులు కానీ, పాలు కానీ, పండ్లు కానీ, ఏదన్నా ద్రవాహారం లాంటిది తీసుకోవచ్చు. జావా లాంటిది తీసుకోవచ్చు. ఆ జావాలో కూడా మనం రాగి జావ కానీ, ఇంకా రకరకాల జావాల్లో కూడా కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం అనుకో, మంచి విటమిన్స్ అందుతాయి మనకు. అలాగే జ్యూస్ లో కూడా డ్రై ఫ్రూట్స్ ఒక 2 స్పూన్ల పౌడర్ వేసుకున్నాం అనుకో, మంచి విటమిన్స్ అందుతాయి. తక్కువ ఫుడ్, ఎక్కువ ఎనర్జీ అన్నమాట. అలా మనం ద్రవాహారం లాంటివి తీసుకుంటే ఇంకా రోజంతా సాధన చేసుకోవచ్చు. శరీరం కూడా చాలా తేలిక ఉంటుంది. రొటీన్ బ్రేక్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ వండిందే తిని తిని బయటికి వెళ్ళాం అనుకో, ఫ్రూట్స్ తీసుకోండి ఆ రోజు. అలాగే ఇక డైజెషన్ సిస్టాన్ని కూడా కొంచెం ఖాళీ పెట్టాలంటే పూర్తిగా నిరాహారం చెప్పబడలే యోగులకి, ఖాళీగా ఉపవాసాలు చెప్పబడాలి. ఉపవాసాలు ఎందుకంటే 3 పూటలు హెవీ ఫుడ్ తిన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఆ ఏంటంటే ఫాస్టింగ్ చేస్తారు, అలాగే ఉపవాసాలు ఉంటారు. కానీ యోగి మితాహారం తీసుకుంటాడు కాబట్టి యోగులకి అవసరం. ఇంకోటి జఠరాగ్ని బాగా రగులుతుంది ప్రాణాయామం తోటి, మంచి ఆకలి ఉంటుంది. 6 మంత్ వరకు ఎక్కువ ఆకలి ఉంటుంది, తర్వాత ఆకలి తగ్గి ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుంటుంది, మన శరీరము ఏదైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. అలా మనకు రోజంతా సాధన చేయాలనే, హాలిడేస్ లో రోజంతా చేయాలనుకున్నప్పుడు ఆ రోజు ముందు రోజే అన్ని పనులు పూర్తి చేసుకొని, ఆ రోజు ఏ పనులు పెట్టుకోకుండా మౌనం వహించి ద్రవాహారం లాంటిది, లిక్విడ్ ఫుడ్ లాంటివి తీసుకొని రోజంతా సాధన చేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇస్తే చాలు. ఇక ఘన పదార్థం తీసుకుంటే 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు సాధనని మెల్లె పెంచుకుంటూ ఉంటాం. నెలకు ఒక రోజైనా మౌన ధ్యానం చేయాలి. అఖండ ధ్యానం అంటే రోజంతా ధ్యానం చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు సాధకులు అయినరనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకేంటి, నేను ధ్యానం చేసుకుంటున్నాలే, ఆయన ఇష్టం అని అమ్మగారులు అనుకోకూడదు. నా అంతటా నేను ధ్యానం చేసుకుంటున్నా, ఆవిడ వినదులే, ఎందుకు ఊరికే ఆమెతో గొడవ అని ఈయన గారు కూడా అనుకోవద్దు. మెల్లగా చెప్పి చూడాలి, వినేటట్టుంటే దీని బెనిఫిట్స్ చెప్పాలి. ఆరోగ్యం ఉంది, శాంతి ఉంటుంది, ₹1 ఖర్చులో. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, ఎన్ని డాలర్లు ఖర్చు పెట్టాలి? ₹1 ఖర్చు లేకుండా మన బాడీకి మనం డాక్టర్ అవుతాం. వెయిట్ లాస్ అవుతుంది, బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి, అలాగే మన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అలాగే ఎన్లైటైన్మెంట్ పొందొచ్చు దీని ద్వారా అని వాళ్ళకి మెల్లమెల్లగా అవగాహన చేయాలి. తల్లిదండ్రులు చేశారనుకో, పిల్లలు కూడా మనం ఏం తెలియదు అనుకుంటారు. పిల్లలు మనం తల్లిదండ్రులు ఏం చేస్తే అది చేస్తారు. చూసారా, అప్పుడప్పుడు ల్యాప్టాప్ తీసుకొని చిన్నపిల్లవాడు కూడా ఇలాగ ఆపరేటింగ్ చేస్తుంటారు చూడండి. చిన్నపిల్లవాడు కూడా ఆ గిన్నెలు అవి పెట్టి వంట చేయడానికి పోతుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తే అబ్జర్వేషన్ ఉంటది, పిల్లలు ఏం తెలియదు అనుకుంటారు. కనుక
వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని మీరు చెప్పకుండా ఇంతసేపు ధ్యానం చేస్తుంటారు. మీకు తెలియకుండానే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. అలాగే దాని వలన పిల్లలు కూడా ఆటోమేటిక్ గా మనం ఏం తినబెడితే అదే తింటారు. నాన్ వెజ్ తినబెడితే నాన్ వెజ్, శాకాహారం తినబెడితే శాకాహారం. ఆ! అలా దాని బెనిఫిట్స్ చెప్పాలి వాళ్ళకు. దాని గురించి అవగాహన చెప్పాలి. పిల్లలకి నేర్పియాలి. నేర్పితేనే వస్తది. నేర్పకపోతే ఏది రాదు. కనుక వాళ్ళకి అవగాహన కలిగి మెడిటేషన్ అభ్యాసం చేయాలి. ఇలా చేయాలని చెప్పాలి. భోజనం ఏది చేస్తే బెనిఫిట్ అనేది చెప్పాలి. శాకాహారం గొప్పతనం చెప్పాలి. మెడిటేషన్ గొప్పతనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు కూడా పిల్లలకి మెమరీ పవర్ చాలా చక్కగా పెరుగుతుంది. ఒక వివేకానంద స్వామి 1000 పేజీల పుస్తకం చదివి 5 నిమిషాల్లో ఏ చాప్టర్‌లో ఏ పేజీలో ఏముందో ఎలా చెప్పగలిగారంటే అటువంటి మెమరీ పవర్ అతనికి వచ్చింది. ఎట్లంటే కేవలం మెడిటేషన్ వల్లనే. కనుక యోగ సాధన, యోగా మెడిటేషన్ వలన ఆయన రాజయోగం అంటారు. అంటే ప్రాణాయామ. రాజయోగం అంటే ప్రాణాయామ. అన్ని యోగాల్లో రాజు లాంటిది. ది గ్రేట్ ప్రాణాయామ. ఎందుకంటే మనసును అంతర్ముఖం చేస్తుంది. మనసును వశంలో చేస్తుంది. అప్పుడే రైట్ మెడిటేషన్ కుదురుతుంది. కనుక ఆ యొక్క ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ మెడిటేషన్ చేస్తే నాడీ మండలి శుద్ధి లేక నడుము వాలిపోవడము, నిద్రమత్తులోకి జారడము జరుగుతుంది. కనుక ఇవన్నీ ఏ ఋషి చేసినా థర్డ్ ఐ మెడిటేషన్ చెప్పారు. ఆజ్ఞ చక్రం గురించే చెప్తారు. చూడండి వివేకానంద స్వామి ఎక్కడ ఏ గ్రంథం రాసినా, ఎక్కడ చెప్పినా మెడిటేషన్ గురించి చెప్పవలసి వస్తే ఆజ్ఞ చక్రం మెడిటేషన్ చెప్పాడు. ఎందుకు గీతని ఫాలో అయ్యాడు, భగవద్గీతని. ఉపనిషత్తుల్ని ఫాలో అయ్యాడు కనుక అందులో చెప్పేదంతా కూడా థర్డ్ ఐ మెడిటేషనే ఉంటుంది అందులో. కనుక ఆ విధంగా ఋషులంతా చెప్పింది కూడా అదే అనమాట. అది థర్డ్ ఐ మెడిటేషన్ ఉత్తమ ధ్యానము, ఉత్తమ మెడిటేషన్. కనుక ఆ విధంగా మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అక్కడ దృష్టి పెట్టి ధ్యానిస్తే. మూడో కన్ను, మూడో నేత్రం శివుడికే కాదు ప్రతి జీవికి ఉంది. ఈ మూడో నేత్రం మూయబడ్డది. అందుకనే అజ్ఞానం తాండవిస్తుంది. ఆ మూడో నేత్రం తెరుచుకుంటే, దివ్య చక్షు తెరుచుకుంటే మనకు ఇంత జ్ఞానం వస్తుంది. సూర్యుడు ఉన్నాడు, మేఘాలు అడ్డున్నాయి. మేఘాలు తొలగిస్తే సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడిని ప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఆత్మ సూర్యుడు వెలుగుతున్నాడు. ఆత్మ సూరజ్‌కో దేకాయే ఆజ్ అంటారు లాయర్ మాష. అర్థమైంది కదా! ఇంకా అందులో కలిసిపోయేది ఉంది, లీనమయ్యేది ఉంది అంటారు. కనుక అక్కడ ఆత్మ సూర్యునికి ఏముంది? ఆ యొక్క ఆవరణ మాయ అనే పొర అడ్డు ఉంది. అది తొలగిస్తే ఆత్మ సూర్యుడు 1000 సూర్యుల ప్రకాశంతోటి వెలుగొందుతున్నాడు. దానికనే ఏ ముద్ర ఏమి వేయాలి? జ్యోతి ముద్ర వేయాలి. ఎక్కడైనా యోగా సెంటర్‌లో చెప్తారా? నేను ఎంలైటైన్‌మెంట్ పొందాలి ఏం చేయాలి గురువుగారు అంటే ఎవరైనా చెప్తారా? క్రియాయోగంలో ఏం చెప్తారు? జ్యోతి ముద్ర వేయి. అర్థమైందా? నీకు ఎంలైటైన్‌మెంట్ అయిపోతుంది. కుండల్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలండి అంటే మహాముద్ర వేయి అంటారు. ఆకలి దప్పులు కంట్రోల్ రావాలంటే ఏం చేయాలండి అంటే కేచర ముద్ర వేయి అంటారు. శరీరంలో ఉష్ణము చాలా పెరుగుతుంది ప్రాణాయామ అభ్యాసం వలన. మిగతా వాళ్ళలో ఏం చెప్తారు? హఠయోగంలో ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేసే వరకే నోట్లో పొక్కులు వస్తాయి. విపరీతమైన వేడి వస్తుంది. కానీ వాళ్ళు ఆన్సర్ చేయలేరు వేడి ఎట్లా తగ్గించుకోవాలనో. ఏదో కొంచెం శీతల్ని శీతకారిని చేయమంటారు. అవి అక్కర లేకుండా కేసరి ముద్రలో ఉండి చెయ్యి. అసలు ఉష్ణమే రాదు. కేసరి ముద్రలో ఉండి ప్రాణాయామం చేస్తే అసలు ఉష్ణమే రాదు. అమృతం తాగాలి. ఎట్లా తాగాలి? దేవతలు అమృతం తాగాలంటున్నారు. అది ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో అమృత కలశం ఉంటుంది. శివలింగం పైన ఆ కలశం కడితే దారదారగా అభిషేకం జరుగుతుంది. ఈ సహస్రారంలో అమృత కలశం ఉంటుంది. మన కొండనాలకు అనే శివలింగము ఆ కేచర ముద్రలో ఆ యొక్క సహస్రారంలో ఉండి కలశంలోకి వెళ్ళి కొండనాలకైన శివలింగం గుంట గొంతులోకి జారుతుంది అమృతం. ఒక దేవాలయంలోకి వెళ్తే చెప్పులు బయట ఎందుకు వదులుతామంటే విషయ వాసనలు మన యొక్క ప్రాపంచిక విషయాల్ని చెప్పులలాగా బయట వదలాలి. గుళ్ళోకి ఎంట్రీ అయినప్పుడు బాజా భజంత్రీలు, రకరకాల తాళ మేళాలు, డప్పులు మేళాలు, కొమ్ములు ఇవన్నీ మోగుతుంటాయి. అవి ఎందుకంటే సాధన చేస్తుంటే దశవిధ నాదాలు వస్తాయన్నమాట. అవేవి డప్పు నాదము, వేణునాదము, వీణానాదము, మధ్యల తాళాలు, అలా శంకునాదము, అలాగే ఘంటానాదము, రకరకాల మేఘనాదము, ఈ రకరకాల దశవిధ నాదాలు వస్తాయన్నమాట. గుళ్ళోకి ఎంట్రీ అయినప్పుడు రకరకాల బాజా బాజంత్రీలు వినిపిస్తాయి కదా. మళ్ళీ గంటను కొడతాం. టంగ్ అంటుంది కంచు గంట. ఇలా కొట్టి వదిలేస్తే ఒక 1 మినిట్ దీర్ఘ నాదం వస్తుంది. మధురమైన నాదము కంచు గంట మనసు పులకిస్తుంది. చివరికి మనం గుళ్ళోకి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఏముంటుంది? 7 ద్వారాలు దాటుకొని వెళ్ళాలి. 7 ద్వారాలు అంటేనే సప్త చక్రాలు, 7 చక్రాలు అన్నమాట. అక్కడ ఏముంటుంది? నల్లరాతి విగ్రహం ఉంటుంది అక్కడ. ఆ నల్లరాతి విగ్రహమే కదా. మరి అది కనిపిస్తదా? ఒక నేతి దీపం వెలిగించి ఉంటారు. పూర్వకాలంలో పురాతనమైన దేవాలయాలు 7 ముఖ ద్వారాలు ఉంటాయి. ఉండి
నల్లరాతి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడాలంటే ఏముంటుంది? ఒక నేతి దీపం వెలిగించి ఉంటుంది. మట్టి పాత్రలో ప్రమిదలో నెయ్యితో వెలిగించిన ఆ దీపము వెలిగించుంటారు. ఆ దీపం ఆధారంగా ఆ నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని మనం దర్శనం చేసుకుంటున్నాం. కనుక మనలోన జ్యోతి వెలిగించుకొని, ఆత్మజ్యోతి వెలిగించుకొని ఆ జ్యోతి ఆధారంగా భగవంతుని అనుభవంలోకి చేసుకుంటున్నాం. దర్శనం చేసుకుంటున్నాం. అయితే ఆత్మ అంటే శూన్యము కాదు. చాలా మంది తెలియక శూన్యం అంటారు. చైతన్యము. అలాగే భగవంతుడు అంటే శూన్యము కాదు. చైతన్యం. భగవత్ చైతన్యము, కృష్ణ చైతన్యము అంటారా? అలాగే ఆత్మ చైతన్యము అంటారా? ఆత్మ శూన్యము అంటారా? అంటే సోల్ ఈజ్ లైట్ అంటారు. అర్థమైంది కదా? అది వెలుగు, ప్రకాశము, కాంతి, శక్తి, ఎనర్జీ, చైతన్యము. కానీ శూన్యము, డార్క్. సోల్ ఈజ్ డార్క్ అంటారా? ఎక్కడన్నా సోల్ ఈజ్ లైట్ అంటారు. ఆ సోల్ ఈజ్ డార్క్ అన్నారు. అలాగే సోల్ ఈజ్ మనం ఏంటంటే శూన్యం అన్నారండి. అర్థమైంది కదా? శూన్యము అన్నారు, చైతన్యము అది. కనుక తెలియక ఏదేదో ఒక గంట సేపు ధ్యానం నేర్చుకొని గురూజీలుగా మారిపోయిన వాళ్ళు శాస్త్రాలు తెలియదు, ఏదేదో మాట్లాడేస్తుంటారు. అందరినీ కన్ఫ్యూజ్ మాస్టర్స్ అనమాట వీళ్ళు. ఆ క్లారిటీ లేదు వాళ్ళకి, క్లారిటీ ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ మాస్టర్. ఎవ్రీథింగ్ కన్ఫ్యూజ్. అర్థమైంది కదా? ఏమీ క్లారిటీ ఉండదు. ఎందుకు? వాళ్ళు చదివేది వెస్ట్రన్ బుక్స్ అనమాట. ఆఫ్ మైండ్ వెస్ట్రన్ బుక్స్ చదువుతారు. కనుక వెస్ట్రన్ బుక్స్ ఈజ్ ఇన్కంప్లీట్. అవి పర్ఫెక్ట్ ఉండదు. ఒక ఉపనిషత్తులు ఒకటే సైంటిఫిక్. ఒక ఫారిన్ యూత్ అంతా ఎందుకు ఇండియన్ స్పిరిచువాలిటీ వైపు ఆకర్షితులు అవుతున్నారంటే పస లేదు, సత్తా లేదు వెస్ట్రన్ స్పిరిచువాలిటీలో. అర్థమైందిగా? ఒక క్యారెక్టర్ అన్నా చక్కగా బోధిస్తుందా? చెల్లెళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు అక్కడ. ఉంటుందా? 4 పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేయచ్చు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు. పిల్లల్ని ఎనిమల్ లైఫ్, పోండ్రా బాబు బతకండి చావండి అని. ఒక ఇండియాలో ప్రతి ఒక్కటి ఒక కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ. అర్థమైందా? ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఒక భారత పౌరుల్ని అందియాలనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక బాధ్యత తీసుకుంటున్నారు. కిష్ట 4 బల్లులు ఒకటేసారి కృష్ణ కృష్ణ అంటున్నాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చిన్నప్పటి సంధి అన్ని శిక్షణలు ఇస్తారు, సంస్కారం నేర్పుతారు. కనుక అట్టి సంస్కారం ఒక భారతదేశంలో ఎందుకు ఉంది అయ్యా అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ పర్ఫెక్ట్. ఇండియా స్పిరిచువాలిటీ పర్ఫెక్ట్, ఇండియన్ బుక్స్ పర్ఫెక్ట్. ఎవరు? స్పిరిచువాలిటీ బుక్స్ పర్ఫెక్ట్. ఇండియన్ ఫుడ్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయుర్వేద ఫుడ్ ఇక్కడ. ఇండియన్ మెడిసిన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకు? ఆయుర్వేదం. అర్థమైందా? ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్ రాదు, సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది, సువాసనలు వస్తుంది. కెమిస్ట్రీ ఫ్యాక్టరీ దగ్గరకు పోతే తలకాయ నొప్పి వస్తుంది, దుర్వాసన వస్తుంది. కనుక చాలా మంది ఫారిన్ యూత్ కూడా అందుకనే ఇక్కడ ఇది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటారు ఇండియాలో. ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, మా దగ్గర ఇటువంటి పర్ఫెక్ట్ ఉండదు, ఇవి ఉండవు. అందుకనే ఇక్కడ పీజీ పిహెచ్డీలు చేయాలంటే స్పిరిచువాలిటీలో ఇండియా వచ్చే చేయాలి. ప్రతిదీ నేర్చుకోవాలంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష, ఒక కల్చర్, ఒక పండుగలు, ఒక రకరకాల డిఫరెన్స్ ఉంటాయి. మరి లైఫ్ లాంగ్ వినియోగించినా ఇక్కడ కల్చర్ ని మేము పూర్తి చేయలేము, నేర్చుకోలేము అంటారు. కనుక ఆ విధంగా ఎన్నో తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కనుక మనము ఆధ్యాత్మికంలో ఎదగాలంటే ఇండియన్ స్పిరిచువాలిటీ ఇస్ గ్రేట్. దీన్ని అనుసరిస్తే మంచిది. విదేశాలంతా మన ఇండియన్ గురువులే వచ్చి వ్యాప్తి చేశారు కానీ విదేశీ గురువులు ఒక్కరు వచ్చైనా మన దగ్గర వ్యాప్తి చేశారా? పోనీ ఇక్కడ మన దగ్గర ఏదైతే మత మార్పిడి జరుగుతుందంటే మన ఇండియన్ వాళ్ళే డబ్బులకు, ప్రలోభాలకు లోపెట్టి వీళ్ళు డబ్బులు సంపాదించుకోనికనే అదొక వ్యాపారం లెక్కనే చేస్తున్నారు. కానీ ఫారినర్స్ వచ్చి ఒక్కరైనా ఇక్కడ ఆ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారా? చేస్తలేరు. మన ఇండియాలోనే ఒక చీడ పురుగులు ఏం చేస్తున్నాయంటే డబ్బు కోసం దాసులు అయిపోయి డబ్బుకు దాసులు అయిపోయి డబ్బు కోసమే కేవలం ఇండియా వాడే ఇండియా వాడిని మార్చేస్తున్నాడు. అంతేగాని అక్కడి వాళ్ళు వచ్చేవారు మారుస్తలేరు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ వీడి గొప్పతనం తెలియక, దీని శాస్త్రాల గొప్పతనం ఇది తెలియక కనుక ఆ ఫారిన్ యూత్ అంతా ఏం చేస్తున్నారంటే ఇండియన్ స్పిరిచువాలిటీకి ఆకర్షితులై, ఎందుకు? ఇది సైంటిఫిక్. భగవద్గీత సైంటిఫిక్, ఉపనిషత్తులు సైంటిఫిక్, యోగా సైంటిఫిక్, ఆయుర్వేద సైంటిఫిక్, ఇక్కడ ఫుడ్ సైంటిఫిక్, ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ ఇక్కడ. కనుక దీనికి సైంటిఫిక్ గా ఉన్నందుకు వాళ్ళు ఆకర్షితులై యోగా సెంటర్స్ లో, మెడిటేషన్ సెంటర్స్ లో, ఇస్కాన్ లో చూడండి మొత్తం వాళ్ళే ఫారినర్సే. అలాగే యోగా సెంటర్స్ చూడండి, మెడిటేషన్ సెంటర్స్, అలాగే కొన్ని హిమాలయస్ లో గుహల్లో చూడండి, కేవ్స్ లో చూడండి, ఆశ్రమాల్లో కూడా చాలా మంది వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఆయుర్వేదంలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు పీజీ పిహెచ్డీలు చేయడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇది సైంటిఫిక్ గా ఉంది కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ కాలంలో ఏదో చదువు రాని కాలంలో
వాళ్ళు ఏది చెప్పినా నమ్మారు. ఇప్పుడు అక్కడ సైంటిఫిక్ గా లేవు, అక్కడ స్పిరిచువాలిటీ అని వాళ్ళు 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 దాన్ని ఒప్పుకుంటలేరు. ఇప్పుడు అవాయిడ్ చేసి పడేశారు. కనుక వాళ్ళని బలవంతంగా ప్రార్థన చేయి కొట్టి తిట్టి చేయిస్తుంటారు కదా స్కూళ్ళల్లో. దానివల్ల వాళ్ళకి బోరు కొట్టేసి, అర్థమైంది కదా, వీళ్ళు చాందస్తులు మూర్ఖులు అనేది వాళ్ళకు ఒక ముద్ర పడిపోయింది అనమాట. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ చేసే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే దాని మత పెద్దలు బోగులు. వాళ్ళు చేసేటి వంట కూడా ఉల్టా పనులు, అంటే అంత రాంగ్ వర్క్స్. ఒక శీలం పవిత్రం లేదు, మాట సత్యం లేదు. ఇక వాళ్ళు చెప్తే ఎట్లా నమ్ముతారు పిల్లలు? పిల్లలకి ఏది చెప్తున్నామో అది చేయాలి, ఏది చేస్తున్నామో అదే చెప్పాలి. కనుక ట్రూత్ఫుల్ లైఫ్ లేదు. అసత్య జీవితము, అసత్య వాక్కులు, అసత్యమైన డబ్బు కోసమే వాడు ప్రార్థనలు చేస్తుంటాడు, డబ్బు కోసమే, వ్యాపారం కోసమే ఇవన్నీ చేస్తుంటాడు. అలాగే ఏది కరెక్ట్ లేదు కాబట్టి, ఆ శాస్త్రం అన్నా కరెక్ట్ ఉందా అంటే అది కూడా కరెక్ట్ లేదు కాబట్టి, వాళ్ళు వెస్టర్న్ స్పిరిచువాలిటీకి బాయ్ బాయ్ చెప్పి ఇండియన్ స్పిరిచువాలిటీలోకి ఫారిన్ యూత్ అంతా ఆకర్షితులయ్యి ఇటువైపు వస్తున్నారు. మన ఆశ్రమానికి కూడా ఎంతో మంది ఫారిన్ యూత్ వచ్చారు. వాళ్ళు కొన్ని గ్రంథాలు కూడా రాశారు. ఇంతవరకే చెప్తుంటాను. ఒక అమెరికన్ మాతాజీ వచ్చేసి ఆటోబయోగ్రఫీ ఆఫ్ అమెరికన్ మాతాజీ అనే ఒక 400 పేజీల పుస్తకం రాసింది. నేను ఫోర్స్ చేయడం వల్లనే రాసింది. ఎందుకంటే ఎందుకు బాబా ఈ యొక్క ఇండియన్ ఆ యూత్ అంతా చాలా వాళ్ళకు బ్రెయిన్లెస్ ఫెలోస్ అంటుంది. ఎందుకు ఇట్లా అంటున్నారు తల్లి అంటే, ఇండియన్ లో వెస్టర్న్ స్టైల్ ని వై లైక్ వెస్టర్న్ స్టైల్ అంటుంది. వెస్టర్న్ స్టైల్ ని ఎందుకు లైక్ చేస్తున్నారు ఇక్కడ ఇండియాలో? నేను బాంబేలో, కలకత్తాలో, ఢిల్లీలో వెళ్ళినా ఎందుకు ఈ యూత్ అంతా ఇటువైపు ఆకర్షితులవుతున్నారు? ఎందుకు ఇండియన్ స్పిరిచువాలిటీలో ఇంత బాగా ఉంటుంది? ఇండియన్ లైఫ్ స్టైల్ గ్రేటు, ఇక్కడ స్పిరిచువాలిటీ గ్రేట్, ఇక్కడ ఋషుల కోసం మేము వస్తున్నాము, ఇక్కడ శాస్త్రాల కోసం మేము వస్తున్నాము, ఇక్కడ స్పిరిచువాలిటీలో ట్రైనింగ్ కోసం మేము వస్తే దీన్ని ఎందుకు వినియోగించుకుంటలేరు అంటే, ఎప్పుడైతే బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు విద్యా విధానంలో మార్పు చేశారు. ఎంతమంది పరిపాలించినా భారతదేశం దెబ్బతినలే. కానీ బ్రిటిషర్స్ ఇండియాని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలంటే, కేవలము విద్యా విధానం, ఎడ్యుకేషన్ విధానంలో చేంజ్ చేస్తే చాలు అని, ఇంగ్లీష్ చదివితే గ్రేట్, ఇంగ్లీష్ వస్తే ఉద్యోగము అని పెట్టే వరకు. సంస్కృతం చదివితే ఉద్యోగం ఒకప్పుడు, కానీ తర్వాత ఈ యొక్క ఆ విధంగా ఇంగ్లీషు చదువు, ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ వాడిలాగా ప్రవర్తన ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళది క్యారెక్టర్ లెస్ ఫెలోస్. ఉంటదా క్యారెక్టరు? చెప్పండి. పెద్దలంటే మర్యాద ఉంటదా? లేకపోతే డిసిప్లిన్ లైఫ్ ఉంటదా? ఏది ఉంటది? ఏమి అసలు ఒక ఒక అంటే నేను అనేది ఏంటంటే, ఈ మన శాస్త్రాలతో పోల్చుకుంటే ఇండియాలో అందరు పర్ఫెక్ట్ అని నేను చెప్పను. కానీ శాస్త్ర జీవితంలో మన శాస్త్రాల ప్రకారం పోల్చుకుంటే రివర్స్ ఉంటది వాళ్ళది జీవితం. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒకరు పెళ్లి చేసుకున్నారంటే కట్టుబడి ఉంటారు, ఒకే పెళ్లికి కట్టుబడి ఉంటారు. అందుకని ఇండియాలో ఉండే ఆ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మాయిలని ఫారిన్ యూత్ చాలా ఇష్టపడుతున్నారు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోనికి కూడా ఎందుకు ఇష్టపడుతున్నారు? ఒక పెళ్లితో సెటిల్ అవుతారు. తలకాయ నొప్పి అంటే ఒక ఫారిన్ యూత్ అంటున్నాడు, ఎందుకు బాబు నువ్వు ఏంటిది అంటే, స్వామీజీ పెళ్లి లేకపోతే ఒకటే సమస్య, కానీ పెళ్లి అయితే అన్ని సమస్యలే అంటుండే. ఎందుకంటే ఫారిన్ అమ్మాయిలు ఎప్పుడు వదిలిపెట్టుకోతారో తెలియదంట. ఆ అబ్బాయి చెప్తున్నాడు. అలాగే అందుకనే ఈ యొక్క వీళ్ళు ఏంటిదంటే కరెక్ట్, వీళ్ళు పెళ్లి చేసుకున్నాం అనుకో కట్టుబడి ఉంటారు అనేది అతను చెప్పేది. ఇది ఇక్కడ కూడా చేంజెస్ వస్తున్నాయి కాలమానం అనుకూలంగా. కానీ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక శాస్త్రీయంగా ఉంటుంది ప్రతి ఒక్కటి, ప్రతిది శాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఎన్ని లాంగ్వేజీలు మాట్లాడినా, ఇది చేసినప్పటికీ కూడా ఇండియన్ స్పిరిచువాలిటీ గ్రేట్ అని మర్చిపోకూడదు, దీన్ని విడవకూడదు. కనుక ప్రపంచ దేశాలు కూడా ఇప్పటి కూడా మనకు దీన్ని, మన ఋషుల గొప్పతనం ఇది, శాస్త్రాల గొప్పతనం అనమాట. ఎన్ని యుగాలు పోయినా కానీ ఇది గొప్పగానే ఉంటుంది, డమ్మీగానే ఉంటుంది. కనుక ఈ యొక్క ఇంత సైంటిఫిక్ గా ఇంకా వేరే ఏ శాస్త్రాలు లేవు. మీరు కూర్చొని డిబేట్ పెట్టి గొప్ప గొప్ప మహా పండితులను కూర్చోబెట్టి వీటికి భేదమని డిఫరెన్స్ చూడండి. వాళ్ళ ఫుడ్ కల్చర్ కి, ఇండియా ఫుడ్ కల్చర్ కి, పూర్వకాలంలో చేసే ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి చూడండి, ఆ మెడిసిన్ కి ఈ మెడిసిన్ కి చూడండి, ఆయుర్వేదకి అలోపతికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మన యోగులు అందించిన యోగ పద్ధతులు చూడండి. కనుక మన ఋషులంతా వచ్చి విదేశాల్లో బాగా వ్యాప్తి చేశారు, చాలా గొప్పగా. ఇక్కడ గో విశిష్టత చూడండి, గేదె అనేవాడు బ్రిటిషర్స్ పరిచయం చేశారు మనకు, అర్థమైందా? కానీ
ఆవు యొక్క విశిష్టత చూడండి. గోమూత్రం గోవు యొక్క పంచామృతం అంటారు. ఆ యొక్క అంటే గోవు పేడ, మూత్రము, అలాగే గోవు యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా పంచామృతం తోటి వాటి ఏవి సోపులు చేసినా, షాంపూస్ చేసినా, మెడిసిన్ ఎన్నో రకాల మెడిసిన్ చేయొచ్చు వాటితోటి. అన్ని ఇక్కడ ఏదైనా గానీ ప్రతి ఒక్కటి ఋషులు చెప్పింది ప్రతి ఒక్కటి కుండల్లో వండుకొని తినండి, కర్రల పొయ్యి మీద వండుకొని తినండి. అలాగే ఇక్కడ కూరల్లో వేసే కొన్ని మసాలాలు ఉంటాయి ఇక్కడ. స్వయంగా మనం తయారు చేసుకోవాలి, ప్యాకెట్ కాదు. అట్లా దాంతోటి అవన్నీ ఎన్ని రోగాల్ని తొలగిస్తాయి. అసలు కరోనా టైంలో ఆ యొక్క కొన్ని కషాయాలు తాగితేనే కరోనా ఎఫెక్ట్ లేకుంటుండే. అలాగే కనుక మనకు ఏది అందించినా ఆ ఋషులు అందించింది చాలా పర్ఫెక్ట్. మనం దాన్ని అనుసరిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నమస్తే గురూజీ. నేను సంవత్సరం నుంచి నమస్తే అండి. క్రియాయోగ చేస్తున్నాను. జ్యోతి ముద్ర కనిపిస్తా ఉంది, కానీ ఆ, కేసరి ముద్ర సిద్ధించలేదు. కేసరి ముద్ర సిద్ధించకుండా జ్యోతి ముద్ర కనిపిస్తుంది. దానికి నేను కేసరి ముద్ర సిద్ధించాలంటే ఎందుకు అలా మరి ఈ- కేసరి ఈ- ముద్ర సిద్ధించిన ఇక్కడ తర్వాతే చూడండి. జ్యోతి ముద్ర కనిపించాలి కదా. లేదు నేను లేదు, దానికి సంబంధం లేదు. కేచర్కి సంబంధం లేదండి. ఆ, కేచర్ లేకుండా కూడా నిర్వికల్ప సమాధి పొందొచ్చు. కేచర్ లేకుండా కూడా కుండల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కేచర్ లేకుండా జ్యోతి దర్శనం పొందొచ్చు. కేచర్ లేకుండా నిర్వికల్ప సమాధి పొందొచ్చు. కేచర్ లేకుండా కూడా మోక్షం పొందొచ్చు. అదే సంతోషం. కేచరి అదే ఉంటే ఏంటిదంటే ఇప్పుడు అర్ధ కేచర్ అయితే ఉంది కదా. అర్ధకేసరి అయితే ఉంది. అవును సార్. మరి అర్ధ కేచరి వలన మీకు బెనిఫిట్ ఏంటిది? అందులో కూడా అమృతం వస్తుంది. అందులో కూడా శరీరంలో ఊష్ణం రాదు. అందులో కూడా మీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా అదే పూర్ణ అదే. కేచర్ వస్తే బెనిఫిట్ ఏంటిదంటే శరీరంలో ఊష్ణం పెరగదు. కుండల్ని అదే సుష్మనాడి తొందరగా నడుస్తుంది. అలా అవును. మీకు మనసు ముఖం ఎక్కువ అవుతుంది. దీని వలన అదే కేచర్ రాని వాళ్ళు కొన్ని ఎక్కువ ప్రాణాయామాలు చేస్తే అయిపోయాయి. అంతే అదే కదండి, అదే అయిపోయి దాంతో ఏమీ సంబంధం లేదు. కానీ ఇందులో ఉంది కాబట్టి ఇది నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకు ఎక్కువ టైం పడుతుంది. నాలుక పొడుగున్న వాళ్ళకు వెంటనే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా నాలుక ఎక్సర్సైజ్ కొంత చేయాలి. ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పెరగాలి. దానికి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే నాలుకలో ఎముకలు ఉండవు, బోన్స్ ఉండవు. కనుక దీనికి సాగే గుణం ఉంటుంది. అవును. ఆటోమేటిక్ గా ఇది సాగి పూర్ణ కేచర్ వచ్చింది అనుకో, ఇంకా కొంత వచ్చేస్తుంది. కనుక ఎక్కువ తక్కువ టైం అన్నమాట. నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నాలుక పొడుగున్న వాళ్ళకు తక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంతే. దీంతో సంబంధమే లేదు. మేము కంగారు పడవలసిన రమణ మహర్షి రామకృష్ణ పరమహంసకి ఏం కేచర్ రాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మోక్షం పొందలేదా అట్లా. అదే అందుకనే అంతే. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ అదే విధంగా మనకు ఈ వైరాగ్యం అనేది, శరణాగతి అనేది, డీప్ మెడిటేషన్ అనేది, ప్రాణాయామ అభ్యాసం అనేది ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. ఇవి చేస్తే అదే సరిపోతుంది. కేచర్ కోసం అదే కూడా ప్రయత్నం చేస్తూ అర్ధ కేచర్లో ఎల్లవేళలా ఉండండి. దానికోసం కూడా ప్రయత్నం చేస్తే కొంతకాలానికి కేచర్ కూడా వస్తుంది. టంగ్ ఎక్సర్సైజ్ ని బాగా మనము చేస్తూ ఎల్లవేళ నాలుకని ఫోల్డ్ చేసుకొని ఉంటుంటే కొంతకాలానికి వస్తుంది, ఇబ్బంది లేదు. అదే నెక్స్ట్ అంతే. నెక్స్ట్ నమస్కారం సార్. ఇంకెవరన్నా? ఆ, నమస్కారం తల్లి, చెప్పండి తల్లి. మన చక్రాలు యూజువల్ గా మూలాధారం అంటే స్పైనల్ కార్డ్ స్టార్టింగ్ నుంచి చెప్తారు కదండి. సిద్ధ విద్య అమ్మా ట్రెడిషన్ లో కొంతకాలం అయిన తర్వాత మూలాధార చక్రం యాక్చువల్ గా ఆజ్ఞా చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఒకసారి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారనండి. అయితే ఒక పుస్తకం కూడా ఉంది, నేను కూడా చదివినాను. అది వేరే. అయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక రకంగా మార్చి చెప్తే అర్థమైంది కదా. ఒక్కొక్కటి కొద్దిగా మార్చి చెప్తే అంత మాత్రం మార్చి మార్చి చెప్పుకోవచ్చు భాషలో. కానీ ఉపనిషత్తులోనే ప్రమాణంగా తీసుకోవాలి. అర్థమైందా? ఉపనిషత్తులని ప్రమాణంగా తీసుకుంటే ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో అది చదవండి. రామాంజనేయ సంవాదంలో శ్రీరామచంద్ర వారు హనుమంతుడికి ఏం చెప్పారనేది మీరు చదవండి. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి కంటే గొప్ప వాళ్ళం కాదు మనం. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పిందే అష్టాంగ యోగం. మరి పతంజలి మహర్షి ఎటు నుంచి చెప్పాడు? ఉపనిషత్తు సారమెల్ల తీసి భగవద్గీత కృష్ణ పరమాత్మ చేస్తే ఉపనిషత్తు సారమెల్ల తీసి ధ్యాన యోగాన్ని, అష్టాంగ యోగం అంటే 8 లెవెల్స్ గా 8 లెవెల్స్ గా మనకు పతంజలి మహర్షి అందించారు. ఉపనిషత్తులు, పతంజలి సూత్రాలు, భగవద్గీత సమన్వయ గ్రంథాలు, ఒకే గ్రంథం ఇవి. వీటికి తేడా లేదు, ఇంకా ఒకే గ్రంథం. ఇవి షార్ట్ కట్లు అందించబడ్డాయి, పతంజలి సూత్రాలు కానీ భగవద్గీత కానీ. ఇక ఉపనిషత్తులేమో లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇవేమో షార్ట్ కట్లు అందించబడ్డాయి. కనుక ఏ ఋషి చెప్పినా కానీ వివేకానంద స్వామి రాశాడు, మలయాళ స్వామి రాశాడు, దయానంద సరస్వతి రాశాడు వీటి గురించి. అలాగే ఎందరో ఋషులు రాశారు గ్రంథాలు వాటిని ఆధారితంగా. కనుక మూలాధారం అంటే
రూట్ చక్ర. రూట్ చక్ర అంటే ఏంటిది? భూమి ఆధారంగా అయితే మూలాధార చక్రానికి ఆదిష్టాన దేవత భూమి. భూమిలోనే అన్ని చెట్లు ఓషధులు అన్ని పెరుగుతాయి. బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ లేనిది కడతామా? ఆకాశంలో కడతామా బిల్డింగ్? దేనికి? ఇప్పుడు ఆకాశం చంద్రమండలం అయినా ఇంద్రమండలం అయినా మన భూమి మీదకి రావాలి కదండి. చెప్పండి. భూమి మీద ఒకటే నివాస యోగ్యము. ఇక్కడే వ్యవసాయం చేస్తాము, ఇక్కడే ఉండగలుగుతాం. అక్కడ ఆకర్షణ శక్తి లేదు, గాల్లో ఉంటామా? చంద్రమండలంలో చంద్రుడి వాడికి పోతే ఆకర్షణ శక్తి లేదండి. భూ ఆకర్షణ శక్తి లేదు, గాల్లోనే ఉండవలసిందే. ఎంత ప్రాబ్లమ్స్, అవునా? చెప్పండి. ఇక్కడ మనము ఇక్కడ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి భూమి మీద నిలుస్తాం, లేదంటే గాల్లోనే నిలబడతాం. చేతి ఇట్లుంటే అనుకో ఇలాగే నిలబడిపోతాం మనం. అలా ఇక్కడ భూ ఆకర్షణ ఉంటుంది, ఇక్కడ వ్యవసాయం సాగుతుంటుంది, ఇక్కడ ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కట్టుకోగలుగుతాం. భూ ఆకర్షణ శక్తి లేకపోతే బిల్డింగ్ గాల్లోనే ఉంటాం, అంతేనా? అలాగే ఇక్కడ భూమిని, అందుకనే ఈ రూట్ చక్ర అంటే భూ ధాతు సంబంధం కాబట్టి భూమి మీద వ్యవసాయం చేసుకుంటాము, బిల్డింగ్స్ ఫౌండేషన్ వేస్తాం, అన్నిటికీ ఫౌండేషన్. మూలాధార చక్రమే ఫౌండేషన్ యోగానికి. డైరెక్ట్ 10th లో కూర్చోలేడు పిల్లవాడు, ఓనమాలు నేర్చుకుంటేనే ఏబిసిడీలు అనేది ఆ ఫౌండేషన్ స్టార్టింగ్ లో. కనుక ఆ విధంగా ఏబిసిడీలు లేనిది నువ్వు చదువు, 1 2 లేనిది నువ్వు చదువు రాదు. ఎంత చదువు చదివి పీజీ పిహెచ్డీ చేసినా ఇక్కడ నుంచే 1 2ల నుంచే స్టార్ట్ అవుతుంది, ఏబిసిడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ ఓనమాల నుంచే స్టార్ట్ అవుతుంది. కనుక అలాగే మనము మూలాధార చక్రము భూ సంబంధం కనుక భూమినే ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి సాధన అనేది. తర్వాత మనం ఒక్కొక్క చక్రాన్ని ముందుకెళ్తాం. తర్వాత స్వాధిష్టాన చక్రము అది జలతత్వం. తర్వాత దానిపైది అగ్నితత్వం మణిపురక చక్రము. అనాథ చక్రం వాయుతత్వము. విశుద్ధ చక్రము ఆకాశతత్వం, అది శూన్యతత్వం, అక్కడ మనోలయం జరుగుతుంది. కనుక ఈ విధంగా మనము ఇక్కడి నుంచి భూమి నుంచే వెళ్ళాలి ముందుకు. కనుక మూలాధార చక్రము భూతత్వం కనుక రూట్ చక్రం నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకనే క్రియాయోగంలో కూడా పతంజలి మహర్షిని బేసిక్ గా చేసుకొని మూలాధారం నుంచి ఆజ్ఞ చక్రం వరకు, ఆజ్ఞ చక్రం నుంచి మూలాధారం వరకు ఇది సాధన సమరం. సాధన సమరం. ఇది సమరం అంటే ఏంటిది? యుద్ధం. అర్థమైంది కదా? యుద్ధం ఎక్కడ ఆగిపోతుంది? సహస్రారంలో ఆగిపోతుంది. అర్థమైందా? కనుక ఈ విధంగా మనకు ఈ యొక్క మంచి గుణాలకు దుర్గుణాలకు మధ్యలో ఆకర్షణ జరిగేది అదే యుద్ధం, భారత యుద్ధమే. ప్రతి మనిషిలో జరిగే ఘర్షణ సంఘర్షణనే ఈ యొక్క యుద్ధం. అలాగే మనకు సహస్రారంలో నిలిచిన తర్వాత అది కాలాతీత స్థితి, క్రియ లేవు. ఇంకా నువ్వు జపం చేయడము క్రియనే, తినడము క్రియనే, పని కర్మ, పని వర్క్, అలాగే ఏదైనా కర్మ. కానీ క్రియ, ఇది క్రియ కూడా శ్వాస క్రియ. ఈ క్రియ చేస్తే నిష్క్రియ స్థితిలోకి వెళ్తాము, నిష్కామ కర్మ చేస్తే నైష్కర్మ స్థితిలోకి వెళ్తాం. కనుక సహస్రారంలో నిలిస్తే నిష్క్రియ స్థితిలోకి వెళ్తాం. క్రియ లేని స్థితి అదే సమాధి స్థితి. నిష్క్రియ స్థితి అన్న, నిర్వికల్ప సమాధి అన్న, ఇక మహానిర్వాణం అన్న, రకరకాల పేర్లతోటి చెప్పినప్పటికీ స్థితి ఒకటే, మోక్ష స్థితి అన్న ఒకటే. కనుక మూలాధార చక్రం నుంచే సాధన ప్రారంభమవుతుంది. అట్లా ఆజ్ఞ చక్రంలో ఎన్లైటైన్మెంట్ పొందుతాము. సహస్రారంలో నిలిస్తే పరమాత్మలో శాశ్వతంగా అంటే లీనం అయిపోయి పరమాత్మాకారంగా మారిపోతాం. ఇంకా అక్కడ ఏ క్రియాసు లేవు, ఏ చూడడం లేదు, దర్శనం చేయడం లేదు. దృక్కు దృశ్య దర్శనములు, చూసేది చూడబడేది అనుభూతి చెందేది ఏం లేదు. కనుక అదే స్వరూపంగానే మారిపోతుంటాం మనం. ఇప్పుడు ఉప్పు వెళ్ళి మా తల్లిగారి ఇల్లు చూస్తానే సముద్రంలోకి వెళ్ళి అందులో కలిసిపోయింది, చెప్పడానికి రాలేదు. అందులో కలిసిపోయింది. తన మూల స్థానము సముద్రం నుంచి పుట్టింది, సముద్రంలో లయమైంది. జీవాత్మ పరమాత్మలో నుంచి పుట్టాడు, తిరిగి పరమాత్మలో లీనం అయిపోతున్నాడు. నది సముద్రం నుంచి వచ్చింది, సముద్రంలో కలిసిపోయింది. అలా జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందుతుంది. కనుక మూలాధారం చక్రం నుంచే చాలా మంది అంటే మూలాధార చక్రం నుంచే సాధన స్టార్ట్ అవుతుంది. సహస్రారంలో లీనం అయిపోతుంది, సాధన మొత్తం ఆగిపోతుంది ఇంకంతే. అలాగే ఇంకొకటి చాలా మంది అనుకుంటారు, ఇక్కడ చేయండి ధ్యానం, అక్కడ చేయండి, ఈ చక్రంలో ఆ చక్రంలో అంటారు. వీళ్ళంతా ఆఫ్ మైండ్ బ్యాచ్. ఇక్కడ ధ్యానం ఒక ఆయన అయితే మహా హంగామా చేస్తున్నాడు ఈ మధ్యలో, సహస్రారంలో ధ్యానం అని. సహస్రారంలో నువ్వు మనసు పెట్టి ధ్యానం చేయమని ఏ శాస్త్రంలో ఉంది, ఎక్కడ ఇది ఉంది చెప్పండి. ఊరికే చెప్తారు తప్ప దాని శ్లోక ప్రమాణం చెప్పాలి కదా. భగవద్గీతలో భ్రువర్ మధ్య అని, భ్రూ మధ్యలో దృష్టి పెట్టి ధ్యానించండి అని భగవద్గీతని శిరస ధరించండు వివేకానంద స్వామి, గాంధీజీ, ఇంకా ఎందరెందరో మహనీయులు. ప్రపంచంలో ప్రతి మహనీయుడు కూడా భగవద్గీత మలయాళ స్వామి పెట్టినంత శిరోధార్యంగా దాన్ని ఇది చేసి వాటికి ఎన్నో వ్యాఖ్యానాలు రాసి చెప్పారు. ఉపనిషత్తులను అంత శిరోధార్యం. శంకరాచార్య అంతా నేను చెప్పింది అంతా ఉపనిషత్తు సారమే అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉపనిషత్తు సారమే అన్నారు.
ప్రతి ఋషి కూడా ఉపనిషత్తు సారాన్నే ప్రపంచ దేశాలంతా అందించారు. కానీ మరి ఆ ఉపనిషత్తు సారంలో చెప్పిందే థర్డ్ ఐ మెడిటేషన్ కి ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ సహస్రారంలో దృష్టి పెట్టి ధ్యానించాలి. అది కాల అతీత స్థితి. అక్కడ ధ్యానించడానికి ఏం లేదు. అక్కడ పోయి స్థిరంగా అక్కడ పోయి నిలిచిన తర్వాత ప్రాణం అక్కడ స్థిరమైన తర్వాత మహాప్రాణంలో లీనమై ఉంటుంది అది. ఇంకా అక్కడ ఏ క్రియాలు లేవు, ఏమి ఇది లేదు. సాధన సాగేదంతా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకే సాధన సాగేది. సహస్రారంలో నిలిచినాక ఇంకా సాధనే ఉండదు. అక్కడ దృష్టి పెట్టి ధ్యానించడానికి ఏముంది? అది ధ్యాన అతీత స్థితి. ధ్యాన ధ్యేయం లేదు, త్రిపుటి లేదు అక్కడ. త్రిపుటి దాటుకొని వెళ్ళింది. ఇంకా అక్కడ దృష్టి పెట్టి ధ్యానించడం ఏంటిది? కనుక ఇది అంత సాధన సాగేదంటే లాయర్ మహాశయకు తెలియదా? చాలా మంది అంటారు క్రియాయోగ పేరు వాడుకుంటారు, ఒక యోగి ఆత్మకథ బుక్ పేరు వాడుకుంటారు, లాయర్ మహాశయ పుస్తకాల పేర్లు వాడుకుంటారు, అన్ని వాడుకుంటారు. కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ మాస్టర్స్. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ కోసం వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడ ధ్యానం అక్కడ ధ్యానం అంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కంటే గొప్పవాడివా, పతంజలి మహర్షి కంటే గొప్పవాడివా, వివేకానంద స్వామి కంటే, శంకరాచార్య కంటే గొప్పవాడివా నీవు అని అంటే నోరు మూసుకుంటారు అంతే. ఋషులు ఒక మార్గం వేశారు, రైట్ మార్గం చెప్పారు, దాన్ని అనుసరిస్తే మన జన్మ ధన్యం. ఏదో నేను కొత్తగా అనుకున్నాను, ఎవరికి తెలియదు ధ్యానం అంటే ఇది అది కొత్త కొత్త ఫార్ములా అని చెప్పారంట. నేను కొత్త మనిషిని అనుకుంటానని జంతువు నుంచి ఒక్కొక్క పాటు తీసుకొచ్చి అన్ని జంతువులకు వెళ్ళి ఒక్కొక్క పాటు తీసుకొచ్చి కనుక్కుంటే ఏమంటారు, వింత వింత మనిషి లాకుంటాడు. ఒక పర్ఫెక్ట్ మనిషి అవుతాడా? ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్క పాటు తీసుకొచ్చి నేను ఇందులోకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకున్నాను, కొత్తగా అనుకున్నాను నా మెడిటేషన్ అంటే ఏంటి చెప్పండి? అట్లా ఏది ఊరికే పేర్లు వాడుకుంటారు తప్ప దాని ఫార్ములా ఏది చక్కగా ఫాలో కారు. కనుక ఋషులు గ్రేట్, ఋషులను అనుసరిస్తే జన్మధన్యం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. స్వామి, జ్యోతి ముద్ర ఓపెన్ అయితే థర్డ్ ఐ ఓపెన్ ఎట్లయినా థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవడం? ఇప్పుడు థర్డ్ ఐ అంటే థర్డ్ ఐ అంటే మూడో నేత్రము. థర్డ్ ఐ అంటే మరి థర్డ్ ఐ అంటే మరి మూడో నేత్రం కదా అది. అంటే రెండు నయములకు మధ్యలో ఉపనయనం అంటే జంజం కాదు, మూడో నేత్రము. ఆ మూడో నేత్రం తెరుచుకోవడమే ఉపనయనము. కనుక అయితే ఈ యొక్క ఆ ప్రతి జీవికి ఉంది, అది మూయబడ్డది. దాని ప్రాణాయామం వలన, విచారణ వలన, ధ్యానం వలన, నిరంతర ధ్యానం వలన, అక్కడ దృష్టి పెట్టి ధ్యానించడం వలన అది ఓపెన్ అవుతుంది. చేప గుడ్డు పెట్టేసి తదేక నిష్టతోటి దృష్టి పెట్టి గుడ్డుని చూసినప్పుడు గుడ్డు పగిలి పిల్లయి తల్లిని చేరుకుంటుంది. అలాగే దృష్టి దోషం అంటారు కదా, దృష్టికి అంత పవర్ ఉంటుంది. ఆ శక్తిని, ఎనర్జీని అంతా మనం థర్డ్ ఐలో దృష్టి పెట్టి ధ్యానిస్తే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. దానికి ఇంకా ఎక్స్ట్రా మనం జ్యోతి ముద్ర వేసి ప్రాణాయామ అభ్యాసం చేస్తే కూడా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అది మూడో నేత్రము ఓపెన్ అవుతుంది. ఆత్మ ప్రకాశం అక్కడ దర్శించేది ఏంటిది? ఆత్మ ప్రకాశము, సోల్ లైట్. అలాగే మనం సోల్ ఎనర్జీని ఫీల్ అవుతాం కుండలిని ద్వారా. అలాగే సోల్ ఎనర్జీని, అలాగే సోల్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞా చక్రములో ఒక దివిసూర్య సహస్రేషు అని కృష్ణ పరమాత్మని అర్జునుడు అంటాడు. దివిసూర్య సహస్రేషు అంటే దివి అంటే ఆకాశము, సహస్రేషు అంటే 1000 సూర్యులు. ఆకాశంలో 1000 సూర్యులు ఒకేసారి వెలిగితే ఎంత కాంతి ఉన్నారో అంతకంటే గొప్ప ప్రకాశాన్ని చూస్తున్నాను, అది నేను తట్టుకోలేకపోతున్నాను కృష్ణ అంటారు. ఎందుకంటే తను స్వయంగా చూస్తేనేమో తట్టుకోనగలుగుతుంటుండే, కృష్ణ పరమాత్మ దయతోటి కాబట్టి తట్టుకోలేకపోయాడు. కనుక ఇక్కడ యోగి ప్రతి ఒక్కడు పురుష ప్రయత్నం చేత చూస్తాడు. కనుక ఆ కాంతి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. కొత్తలో అంత రాదు, మెల్లమెల్ల చీకటి ధ్యానం చేస్తే చీకటే వస్తుంది. ఆ చీకటికి వెళ్ళి అరుణోదయ సూర్యుడిలాగా లైట్ వెలగాలి. ఆ చీకట్లోకి వెళ్ళి ఏమవుతాడు? రాత్రిపూట చీకటి ఉంటుంది, ఆ చీకట్లోకి వెళ్ళి సూర్యుడిగా వచ్చేది. పగలు సూర్యుడు వస్తాడు కదా, చీకటి ఎండ అయ్యేటప్పుడునే సూర్యుడు వస్తాడు. అలాగే ఈ యొక్క సాధనలు కూడా మహా చీకటిగా ఉంటుంది, ఆ చీకటిలోకి వెళ్ళే వెలుగు వస్తుంది. కనుక ఆ కాంతులు పెరుగుతూ 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 ఉంటుంది అనమాట. అదే ఆత్మ ప్రకాశము. అది ప్రతి ఒక్కరికి మనము జ్యోతి ముద్ర వేస్తే వస్తుంది. కనుక ఇక్కడ ముద్రలు కూడా ఒక్కొక్క అనుభూతికి, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కు సైంటిఫిక్ గా ఒక ముద్రలను ఏర్పాటు చేశారు. దానికి ప్రతి దాంట్లో ప్రాణాయామం జోడించారు. దానికి ప్రతి దాంట్లో మన ఉష్ణం పెరగకుండా కేచరి జోడించారు. ఎంత సైంటిఫిక్ గా హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని మనకు కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్నను అందించినట్టుగా షార్ట్ కట్లు అందించారు. క్రియాయోగం చేసే వాళ్ళకి ఇతర యోగాలు అక్కర్లేదు. ఇతర అన్ని యోగాలు చేసేటోళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి క్రియాయోగంలోకి రావాల్సిందే. ఇది పీజీ లాంటిది. ఇది చక్కగా మనకు షార్ట్ కట్ మార్గం, ఫ్లైట్ వే అనమాట.
అన్ని మార్గాలలో ఫ్లైట్ ఎప్పుడో ఒకసారి ఎక్కాలి తొందరగా వెళ్ళాలంటే. కానీ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఈ సైకిల్ ఇవన్నీ అవసరం లేదు. ఫ్లైటే మన దగ్గర ఉంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు కదండి. అంతేనా? అట్లా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్వామీజీ అడగండి. స్వామీజీ భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో పులిసిన పదార్థాలు అవి తినకూడదని ఉంటది కదా స్వామి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? అంటే ఇప్పుడు ఇడ్లీ, అంటే జావా వీటిని తినకూడదనే అర్థము ఎలా అర్థం నేను చెప్తా చేసుకోవాలి స్వామి? చూడండి. ఇది ఉష్ణ ప్రదేశము. ఇండియా అనేది ఇండియాలో కొన్ని సౌత్ ఇండియా ఉష్ణ ప్రదేశం. కొంత చింతపండు వాడొచ్చు. నార్త్ ఇండియాలో చింతపండు వాడరు. వాడితే కూడా అది జీర్ణ శక్తిగా పనిచేయదు. దేశ కాలమానాన్ని బట్టి ఇప్పుడు హిమాలయాల్లో మంచి పెద్ద పెద్ద కంబలి అంటారు కదా. పెద్ద పెద్ద బెడ్షీట్లు కంబల్ని కోట్ కిందికి మీదకి గుట్టించుకుంటారు. అక్కడ నడుస్తుంది. అదే సౌత్ ఇండియాలో ఉక్క పోసి ఇది అయిపోతారు. అవునా? ఉమ్. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాన్ని బట్టి కాలమాన దేశాన్ని బట్టి ఆహార నియమాలు గాని ఉష్ణ దేశంలో చల్లవి తినొచ్చు, చల్ల దేశంలో శరీరానికి ఉష్ణమయ్యేటివి తినొచ్చు. చూడండి, అట్లా దేశ కాలమానాన్ని బట్టి డ్రెస్సింగ్ గాని భోజనం గాని మనం ఇక్కడనే సౌత్ ఇండియాలోనే చూసుకో. చలికాలంలో ఒక రకమైన భోజనం తీసుకోవాలి, ఎండాకాలంలో ఒక రకమైనది. కొంచెం మార్పు చేర్పులు చేసుకోవాలి. మజ్జిగ ఎక్కువ తాగాలి ఎండాకాలంలో. చింతపండు చారు తిన్నా ఏం కాదు. అలా ఇంకా కొంచెం కొన్ని కొన్ని ఆహారంలో కొన్ని మార్పు చేసుకోవచ్చు. అట్లా దేశ కాల మానాన్ని బట్టి నియమాలు చేంజ్ అవుతుంటాయి. డ్రెస్ కానీ, భోజనం కానీ, వ్యవహారం కానీ, పనులు కానీ కొన్ని చేంజెస్ అవుతుంటాయి. కనుక ఇవి ఫ్రిడ్జ్ ఐటమ్స్ తినకపోతే మంచిది. ఐస్ క్రీమ్స్ లాంటివి చల్లటి పదార్థాలు తినకూడదు. ఎక్కువ వేడివి ఎక్కువ చలువవి తినకూడదు. మధ్యస్థంగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు, ఫంక్షన్కి వెళ్తే వేడి వేడి భోజనం తిని చల్లటి ఐస్ క్రీమ్ వెంటనే తినేస్తారు. ఇది పాయిజన్ అవుతుంది. చల్లది తిన్నప్పుడు వేడి తినద్దు, వేడి తిన్నప్పుడు చల్ల తినద్దు. అలా తెలియదు భోజనం ఏం తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి అనేది ఎవరికి తెలియదు. చాలా మంది మేము చాలా మేధావులం అనుకుంటారు. మేధావులు అయితే రోగాలు ఎందుకు వస్తున్నాయి శరీరానికి? మేధావి అంటే ఒక వివేకానంద స్వామిలో అడ్వాన్స్డ్ ఆలోచించాలి. అంతేనా కదా? అంతేనా కదండి? కనుక ఈ విధంగా మరి మనం వివేకంతో పని చేయాలి. ఏం చేసిన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏం తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి. తీసుకునే ఆహారం ఔషధంగా ఉండాలి, విషంగా ఉండకూడదు. మంచి ఆహారం తినాలనుకుంటాం కానీ, అంటే శరీరం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేటిది తినరు. శరీరానికి రోగం వద్దని అనుకుంటారు కానీ రోగం ఇచ్చే భోజనాన్ని మానుకోరు. శరీరానికి రోగాన్ని ఇచ్చే కార్యాలని మానుకోరు, పనుల్ని మానుకోరు. ఏది రోగాన్ని ఇస్తుందో అదే పనులు చేస్తారు, అదే భోజనం తింటారు. ఏది ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ భోజనం తినరు, ఆ పనులు చేయరు. అంతేనా? అట్లా కనుక ఈ రివర్స్ గేర్ అనమాట కలియుగం మనసులు. కనుక ఎవరైతే దాని వివేకంతో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనశ్శాంతిని ఇచ్చేది తినాలి. అదే తినేటప్పుడు సుఖాన్ని ఇవ్వాలి, తిన్న తర్వాత సుఖాన్ని ఇవ్వాలి. బాగా మసాలా వస్తువులు రకరకాలవి తినేటప్పుడు నాలుక మీద రుచి ఉన్న తర్వాత పొట్టలో ఇబ్బంది పెడుతుంది కదా. మరి అలాగే సత్వగుణ భోజనము, పాలు, పెరుగు, వెన్న, కలకండ, తేనె, నెయ్యి ఇవి తినేటప్పుడు సుఖాన్ని, పాలు తాగిన ఇవన్నీ చాలా సుఖాన్ని కలిగిస్తాయి. తిన్న తర్వాత సుఖాన్ని కలిగిస్తాయి. వైన్ ఉంది, తాగేటప్పుడు కష్టమే. పండ్లు బిగబడతారు. ఇంత పచ్చడి ఉందా, మిక్చర్ ఉందా అని ఏదో దానికి పక్కకు చేస్తారు. కళ్ళు మూస్తారు, పండ్లు బిగబడతారు. ఎవరో గొంతు మీద కత్తి పెట్టినట్టు తాగేస్తుంటారు. తాగేటప్పుడు దుఃఖమే, తాగిన తర్వాత దుఃఖమే. తర్వాత భవిష్యత్తులో కూడా కిడ్నీలకు, లివరు, గుండె ఎన్నెన్నో ఎఫెక్ట్లు. అవన్నీ ఇదే కదా. స్మోకింగ్ ఏమైనా చాలా టేస్ట్గా ఉంటుందా చెప్పండి? ఎనర్జీ ఇచ్చేదా చెప్పండి? లేదు కదండి. వైన్ ఏమన్నా ఎనర్జీ ఇచ్చేదా చెప్పండి? లేకపోతే హెల్త్ ఇచ్చేదా చెప్పండి? మరి అదే పాలు తాగబోయా 2 లీటర్లు తాగు. హెల్తీ ఫుడ్. దాన్ని వద్దు. ఏం చేస్తారు, దాన్ని షాపులో అమ్మేసి ఈ వైన్ తెచ్చుకుంటారు పాలన్నీ. అవునా? అవునా? పాలమ్మే వాడేమో ఇల్లు తిరుగుతాడు, అయ్యా పాలు తీసుకోండి అని. అంతేనాక వైన్ షాప్ వాడు ఒకదాన్నే కూర్చుంటాడు, వాడి దగ్గరనే క్యూ ఉంటది. అవునా? లాక్డౌన్ ఎత్తేసినప్పుడు అయితే 5 కిలోమీటర్లు హైదరాబాద్ లో క్యూ. 5 కిలోమీటర్లు వైన్ షాప్. అట్లా ఇది పరిస్థితి. ఏది ఆరోగ్యాన్ని ఇచ్చేదో, ఏది ఆనందాన్ని ఇచ్చేదో దాన్ని చేస్తలేరు. అది ఏం చేస్తాం చెప్పు మరి? ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయంటే డిసిప్లిన్ లేక కొన్ని, ఆహార నియమాలు లేక కొన్ని, అలాగే ఆరోగ్యం
పాడు చేసే కార్యక్రమాలు చేయడం కొన్ని ఇవన్నీ దీంతో ఇన్ని రకాలుగా ఉంటుంది. కనుక వివేకంతో పని చేసి కరెక్ట్ గా మనం ఇది చేస్తే మన ఆరోగ్యానికి మనం డాక్టర్. అట్లా కనుక ఇవన్నీ తమో గుణ భోజనం చెప్పారు. పాచిపోయినవి, సద్దివి, కుళ్ళిపోయినవి, సారహీనమైనవి ఇవి తింటారు తమో గుణస్తులు. ఇంకొకటి దానం చేసినా అవే 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 చేస్తారు. వాళ్ళు తినేదే చేస్తారు. యద్భావం తద్భవతి, వాళ్ళ మైండ్కి అంతే ఉంటది. ఇక రజో గుణస్తులు ఏం చేసేస్తారు, ఇక వాళ్ళకు మసాలాలు ఉండాలి, ఉప్పు కారాలు ఎక్కువ ఉండాలి, వేడి ఎక్కువ ఉండాలి, ఇంకా రకరకాలుగా ఇవన్నీ ఉండేటివి తీసుకుంటారు. అవి దానం చేసినా అటువంటివే చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యం పాడుంటది, వాళ్ళ ఆరోగ్యం పాడేది. ఇక సత్వగుణస్తులు ఏం చేస్తారంటే మంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కలకండ, మంచి పప్పు దినుసులు, మంచి ఓషధులు, మంచి రసము, మంచి సారము, శక్తి, ఎనర్జీ ఇచ్చేటిది, తినేటప్పుడు సుఖాన్ని ఇచ్చేది, తిన్న తర్వాత సుఖాన్ని ఇచ్చేది తీసుకుంటారు. వాళ్ళు ఎవరికైనా ఇవ్వవలసి వచ్చినా అవే వస్తువులు ఇస్తారు. అదే తినుటకి ఇస్తారు. వాళ్ళ తాను అవే ఉంటాయి కనుక అవే, ఓహో నాకు హెల్త్ ఇచ్చేదే, ఇతరులకు కూడా హెల్తీ ఫుడ్ అని అదే ఇస్తారనమాట. తమో గుణస్తులు తమో గుణ వస్తువులనే దానం చేస్తారు. రజోగుణస్తులు రజోగుణ వస్తువులే దానం చేస్తారు. కార్యక్రమాలు కూడా రజోగుణ కార్యక్రమాలే చేస్తారు డాంబికంగా. తమో గుణస్తులు నిద్రపోయినట్టే ఉంటది. ఇంకా అలాగే సత్వగుణస్తులు వాళ్ళు తిన్న అటువంటిది చేస్తారు, దానం చేసిన అటువంటిది చేస్తారు, కార్యక్రమాలు చేసిన అట్లే ఉంటాయి. అలా తనకు మేలు ఉండాలి, ఇతరులకు మేలు ఉండాలి, సమాజానికి కూడా శ్రేయస్సు ఉండాలి. అట్లా అటువంటివే చేస్తారంట. ఇతరులకు ఏదైనా ఇచ్చినా హెల్త్ ఇచ్చే ఫుడ్ ఇస్తారు. అంటే నేను ఎవరన్నా ప్రసాదం లెక్కన డ్రై ఫ్రూట్స్ ఇస్తుంటాను. ఏం స్వామీజీ అంటే, మరి హెల్తీ ఫుడ్ కదా నాయన ఇది. లడ్డు అనుకో బూజు వస్తుంది, పాడవుతుంది. చాక్లెట్, బిస్కెట్ ఇవ్వకూడదు. అవునా? డ్రై ఫ్రూట్స్ ఇస్తే మంచిది కదా, ఎంతకాలం అయినా ఉంటది హెల్తీ ఫుడ్. అంతేనా కదండి? ఏమైనా ఫ్రూట్స్ అంటే స్టాక్ పెట్టలేం కదా. ఫ్రూట్స్ ఇచ్చినా మంచిది, డ్రై ఫ్రూట్స్ ఇచ్చినా మంచిది ప్రసాదం లెక్కన. అంతే కదా. జీడిపప్పు, బాదం పప్పు, అందులో మన ఏది మిశ్రో లేకపోతే మనకు ఉంటాయి కదండి, మన వెండు ద్రాక్ష ఇవన్నీ కలిసి ఉంటాయి కదా. అవి కొన్ని గుప్పెడు పెడితే ఎనర్జీ ఉండే, టేస్ట్ ఉండే, మంచి శక్తి ఉండే. అంతే కదా. ఖర్జూరము ఇవో ఇచ్చారనుకోండి, స్వీట్స్ బదులు. అట్లా కనుక చిన్నపిల్లలకు కూడా మీరు ఆమ్లా క్యాండీ ఇవ్వండి. అంటే ఉసిరికాయ టాబ్లెట్లు, గోళీలు ఉంటాయి ఇవి. అవి ఇస్తే పొట్ట గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, ఆకలి బాగా కలిగిస్తుంది, టేస్ట్ గా ఉంటది పిల్లలకి. ఈ కేకులు, చాక్లెట్లు ఇవి కాదు ఇచ్చేది, ఆమ్లా క్యాండీ అని అంటారు. అంటే ఉసిరికాయ గోళీలు అని ఉంటాయి. అవి ఇస్తే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా పొట్ట క్లీన్ అవుతుంది, చాలా ఇది ఉంటది. ఆయుర్వేద బిస్కెట్లు వచ్చినాయి ఇప్పుడు, అర్థమైంది కదా. ఇడ్లీ దోశ ఏం చేయాలంటే మిల్లెట్స్ తోటి చేసుకోండి ఇడ్లీ దోశ. అర్థమైందా? ఫుడ్ లో చాలా మటుకు మార్చుకోవాలి మనం. పూర్వకాలంలో సామలు, కొర్రలు, ఆరకలు తినేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. అర్థమైందిగా. ఇప్పుడు మీరు అది కూడా సాధ్యమైనంత వరకు ఇడ్లీ దోశగా చేసుకోండి, పిండి వంటలుగా చేసుకోండి, రకరకాలుగా. మీ టిఫిన్స్ మార్చకండి, పిండిని మార్చండి. అర్థమైందా? ఎందుకంటే మార్చుకోనికే మీకు ఇష్టం ఉండదు ఇడ్లీ దోశ బాడీ గనక. అవునా కదా. ఇడ్లీ దోశ లేని చావనన్న చస్తాం గురువు గారు. మీరు కాళ్ళ నొప్పులు రాని, కాళ్ళు ఇరిగిపోని, మేము మాత్రము పెసరట్టుని వదలము, మినపట్టుని వదలము, మాకు ఇవే కావాలి. అంతేనా కదా. ఇడ్లీ దోశని మేము వదలం కాక వదలము. మా నాలుకలు వాటి బానిసైనాయి. అది టీ కాఫీ మేము బానిసలము, టీ కాఫీ వదులుకోము అన్నారు అనుకో. టీ కాఫీ వదలమని ఎవరు అన్నారండి? ఆయుర్వేద టీ తాగండి. అర్థమైందా? ఆయుర్వేద టీ. ఇప్పుడు అందులోనే మీ శరీరంలో హీట్ ఉంది, హీట్ కొట్టేసే పౌడర్ ఉంటుంది, సుగంధ పాలవేళ్ళు ఉంటాయి. అవి వేస్తే గుమ్మ 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 సువాసనలు వస్తాయి మీ టీ. అందులో గులాబీ రేకులు, తంగెడు పూ రేకులు, గులాబీ పూ రేకులు, తర్వాత అశ్వగంధ ప్లస్ ఇదేది మన ఈ యొక్క సుగంధ పాలవేళ్ళు, ఇటువంటివి కొన్ని మూలికలు వేసినాం అనుకో, శక్తి వచ్చే, శరీరంలో హీట్ కొట్టేసే, చలువ ఉందనుకో వాతం కొట్టేసేటిది తీసుకోవాలి. అట్లా కొన్ని ఆయుర్వేద పౌడర్స్ పెట్టుకొని టీ కాసుకోండి, పాలలో వేసుకొని తాగండి. లేదంటే లేదు, ఊరికి కషాయం కాసుకొని తాగండి ఆయుర్వేద మూలికలతోటి. కనుక మీరు టీ కాఫీ తాగినా ఈ విధంగా ఆయుర్వేద టీ తాగండి. ఒకవేళ మీరు రుచికరమైన వంటలు తీసుకున్నా కానీ, మిల్లెట్స్ కానీ ఇటువంటి వాటితోటి మీకు కావాల్సిన వంటలు చేసుకొని తినండి. అట్లా మనం మార్పు చేర్పుల ఆహారంలో చేసుకుంటే మన బాడీకి మనం డాక్టర్, ఇంకా వేరే డాక్టర్ అక్కర్లేదు. నేచురోపతిలో ఏముంటుంది? టాబ్లెట్స్ ఉండవు, మరి ఏముంటాయి? ఇప్పుడు మీకు ఏ రకమైన విటమిన్ తక్కువ ఉందో ఆ రకమైన విటమిన్ ఫుడ్ను అందియమని చెప్తుంది నేచురోపతి.
ఆ రకమైన ఫ్రూట్స్ ని డ్రై ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని ఆకుకూరల్ని వాడమని చెప్తుంది నేచురోపతి. ఎలా అంటే మీకు జాండీస్ వచ్చింది, గుంటగలగర కూరని మన ఇది పొనగంటి కూరని రెగ్యులర్ గా 1 వీక్ వండుకొని తింటే మీ జాండీస్ లివర్ సమస్యలు పాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, కొండపిండిని ఆకుని మంచిగా పప్పు వేసుకోండి. ఏది కొండపిండి ఆకు ఉంటది కదా, అందులో ఉలవలు వేసి ఉడికించుకొని మంచిగా హాయిగా కూర చేసుకొని రోజు తినారనుకో 1 వీక్ 10 days లో మీ యొక్క కిడ్నీ స్టోన్స్ అంతా క్లీన్ అయిపోయాయి. మీ కంటి చూపు సమస్యలు ఉన్నాయనుకోండి, అలాగా క్యారెట్, పాలకూర ఇటువంటి కొన్ని రకాలవి బాగా తింటే ఏ విటమిన్ ని పెంచుకుంటే అయిపోయాయి. అలాగే మీకు కాల్షియం తక్కువైంది, మునగాకు కూరని బాగా వండుకొని తిని ఆ పప్పులో కానీ మామూలుగా వండుకొని తింటే అయిపోయాయి. అలాగే మీకు దాన్ని ఏమంటారు, ఆ మీరు అలాగే మీకు బట్టతల వస్తుంది, రకరకాలుగా ఉంటుంది, ఆ గుంటగలగ రాకుని బాగా వండుకొని తింటే అయిపోయాయి. అంతేనా కదండి. అలాగే ఇంకా మీరు రకరకాలుగా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చిననుకో మునగాకు కూర వండుకొని తినండి, మీ సమస్య పోతుంది. అలాగే ఇంకా ఈ విధంగా ఈ నాకు పుప్పళ్ళండి, పళ్ళు నొప్పులు, దంతాలు చాలా నొప్పులు, చిగుళ్ళు నొప్పులు అంటారు చాలా మంది. దంతమంజన అంటారు దాన్ని. దంతమంజన అంటే ఏంటిది? ఉత్తరేని ఆకుని మంచిగా వండుకొని పప్పులు వేయండి, లేత తీసుకొని మామూలుగా వండుకొని తినండి, మీ దంతాల సమస్య ఉండనే ఉండదు. ఒక 1 వీక్ వండుకొని తినండి చాలు. కూర ఎక్కువ తీసుకోవాలి, రొట్టె కానీ అన్నం కానీ తక్కువ తీసుకోవాలి. కూర చప్పగా చేసుకొని ఎక్కువ తీసుకోవాలి. అల్లము, మెంతులు, జీలకర్ర అటువంటివి మంచిగా అందులో వేసుకోండి, మంచి కూర టేస్ట్గా వస్తుంది. ఆకుకూర ఎక్కువ తీసుకున్నారనుకోండి సమస్యనే ఉండదు. నాకు గ్యాస్ ట్రబుల్ అండి, తిన్నది జీర్ణం కాదన్నారు అనుకోండి, మిక్సింగ్ వెజ్ ఆకుకూరలు లేకపోతే ఆకుకూరని బాగా చేసి ఆకుకూర ఎక్కువ తిన్నారనుకోండి పొట్ట క్లీన్ గా గ్యాస్ ట్రబుల్ మలబద్ధక సమస్యనే ఉండదు అసలు. ఇక లేదంటే సొరకాయ, దోసకాయ ఇటుగా లైట్ వెయిట్ ఫుడ్ తొందరగా జీర్ణమయ్యేటివి తీసుకుంటే అయిపోయాయి. కూర ఎక్కువ తీసుకోవాలి, రైస్ తక్కువ తీసుకోవాలి. అట్లా కనుక మన బాడీకి మనమే డాక్టర్. ఇట్లా ఆహారంలో మార్పు చేసుకుంటే అయిపోయాయి మనం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. స్వామీజీ, వెనక పక్క భారంగా ఉండడం ప్రాణాయామ సరిగా చేయకపోవడం వల్ల అంటారా? ఎంతకాలం నుంచి చేస్తున్నారు తల్లి మీరు? చాలా రోజుల నుంచి చేస్తున్నాను. క్రియాయోగం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఒక ముందర ఫస్ట్ లో 1 సంవత్సరం చేశాను, తర్వాత మానేసి మళ్ళీ ఈ మధ్య చేస్తున్నాను మళ్ళీ. ఓకే. మళ్ళా ఇంకొకటి వేరే మెడిటేషన్ మాయలు పడిపోయినావా? లేదు, ఆపేశాను. ఏదో ఉంటారు కదా, గత జన్మలు తలడాయి చూసుకోబడును, మీ భర్త తలరాత కనిపిస్తుంది, ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడా ఇంకెక్కడైనా వెళ్తున్నాడా అనేది కూడా నువ్వు తెలుసుకోవచ్చును. ఇవన్నీ చెప్తారు కదా మాయమాటలు తమ్నేళ్లతోటి. అవునా? మా గత జన్మలో నేను ఈ జన్మ చక్కగా ఉండు నాయన అంటే గత జన్మలు చూసుకోవాలి మనం. ఈ గత జన్మల్లో ఈ భార్యతో ఎగిరపోతే భర్త జన్మ పూర్వ జన్మలో పెట్టిన భార్య పెట్టిన టార్చర్స్ గుర్తు చేసుకుంటే ఇప్పుడే ఈయనకి బీపీ షుగర్లు వస్తాయి. అవునా కదా? గయ్యాలి భార్యతో ఎగిరినా లేకపోతే గయ్యాలి భర్తతో ఎగిరినా అప్పులతోటి ఆ రోగాలతోటి అమ్మో ఇంత నరకం అనుభవించినా అని ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ అప్పటి అప్పులు ఇప్పుడు గుర్తొస్తాయి మనిషికి. ఈ జన్మలవే తట్టుకోలేకపోతున్నాం, బాడీ మైండ్ హీట్ ఎక్కిపోతుంది. అవునా? ఏది మన సిస్టమ్ దగ్గర ఎందుకు ఏసీలో కూర్చోబెడతారంటే మీ బుర్ర హీట్ ఎక్కొద్దు, సిస్టమ్ హీట్ ఎక్కొద్దు. 2 సిస్టమ్స్ హీట్ ఎక్కకుండా మిమ్మల్ని ఏసీలో కూర్చోబెడతారు, అంతేనా? అందుకనే ఆ విధంగా మరి ఈ విధంగా ఎందుకంటే రకరకాల మెడిటేషన్స్ పక్కకు పెట్టేసి ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఈ ప్రాణం మైండ్ ఈజ్ బ్రీతింగ్, బ్రీతింగ్ ఈజ్ మైండ్. నీ బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తే మైండ్ కంట్రోల్ వస్తుంది, మైండ్ ని కంట్రోల్ చేస్తే బ్రీతింగ్ కంట్రోల్ వస్తుంది. ఇది సైంటిఫిక్. కనుక ఇతర ధ్యాన పద్ధతులు మనకు అక్కర్లేదు. జావ అక్కర్లేదయా, అమృతమే ఉంది మనకు. సైకిల్ అక్కర్లేదయా, ఫ్లైటే ఉంది మన దగ్గర. కనుక ఆ విధంగా మనకు ఇంత షార్ట్ కట్ మార్గాలు ఋషులు చూపెట్టినాక ఇతర పద్ధతులు మనకు అక్కర్లేదు. సాయేవారి వాళ్ళు మాయమాటల సంఖ్య పెంచుకోవాలనో లేకపోతే ఫీజుల కోసమో లేకపోతే పాస్టర్స్ ఇట్లా ఎంత ఇల్లు తిరిగి కాళ్ళు కూడా మొక్కుతారు మత మార్పిడి కోసం. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సంఖ్యను పెంచుకొని మొదలు ఏం చేసేస్తారంటే రకరకాలుగా ఇది ఒక బిజినెస్ చేస్తారనమాట. ఆ బిజినెస్ లో ఏం చేసేస్తారు, ఎల్ఐసి కట్టియాలను, చిట్టీలు కట్టియాలను, మీకు తెలుసు కదా, ఇవన్నీ మాయమాటలు చెప్తారు. అవన్నీ ప్లాట్ కొనిపియాలంటేను
అట్లా ఇది కూడా ఒక బిజినెస్ అన్నమాట. దాని మీద ఆశ లేదనుకో వారు చెప్పరు, చేస్తే చేస్తారు లేకపోతే లేదని. మంచి అయ్యా ఇది మీకు లాభం, నేనేం ఆశిస్తలేను, ఇది చేస్తే మీకు ఇది లాభం అని చెప్పి ఊరుకుంటారు. వాళ్ళు వదిలిపెట్టరు ఇంకా. ఇక నీవు అందులో నిన్ను బుట్టల బలగొట్టాలి, ఇక నీ గుండు కొట్టాలి, అప్పటి వరకు వదలరు. అర్థమైందా? ఇట్లా ఎవరో తోచి ఒకరిద్దరు సహాయం చేస్తే నడిపే సంస్థలు వేరు. అదే పనిగా దానికోసం ఫండ్స్ కోసమే బతికే సంస్థలు వేరు. కనుక మాయమాటలతోటి అవసరం లేదు. డైమండ్ కు దానికి ఏమి సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు. డైమండ్ కు ఇంక ఇది చేయవలసిన అవసరం లేదు. రాయికి అయితేనేమో రాయిని డైమండ్ గా మార్చడానికే రకరకాల సర్టిఫికెట్లు పెట్టాలి, మాయమాటలు చెప్పాలి. డైమండ్ కు మాయమాటలు చెప్పనక్కర్లేదు. షోరూమ్ లో ఎక్కువ మాయమాటలు, మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వెళ్ళండి అంటారు. అంతేనా కదండి? ఆ రోల్డ్ గోల్డ్ తీసుకుంటా ఉంటాం. 1 గ్రామ్ గోల్డ్ తీసుకొనికే బుట్టలు పడగొడతారు, చాలా మాయమాటలు చెప్తారు. అసలైన గోల్డ్ కి ఏం చెప్పరు. ఇవి అంతేనా? చూసి తీసుకుంటాం, అయిపోయి. అలాగే ఈ విధంగా మనము ఒక సూటి మార్గమైన క్రియాయోగంలోకి వచ్చినాక ఇంకా వెంట్లకి వెళ్ళవలసిన అవసరం లేదు. అర్థమైందా? ఎందుకు నేను అన్నానంటే 1 year క్రియాయోగం చేసినాక మళ్ళీ ఇంకేదో యోగం పేరు చెప్పినందుకు అమ్మగారు, అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను. అర్థమైందా? అంటే మాయలో పడగొట్టారని అర్థం అన్నమాట. ఈ కన్ఫ్యూజ్ ఆహా, చేసేస్తారన్నమాట. కనుక ఇది స్వామీజీ ఋషి మధ్యలో పరంపరలో ఉండి శాస్త్ర మధ్యలో ప్రకారంగా ఉన్నది కనుక ఆపేసాను. ఆపేశారు. మధ్యలో కానీ మళ్ళీ ఇంకో యోగం పేరు చెప్పారు. ఆ పుస్తకంలో ఇట్లా ఉంది, ఇంకో ఇట్లా చెప్పారు కదా. ఇంకో యోగం ఏం చేయలేదు. ఇంకో ఉమ్. యోగం ఏం చేయలేదు. కాకపోతే మధ్యలో బ్రేక్ లాగా వచ్చింది. ఆ బ్రేక్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేయండి, ఏం పర్వాలేదు. కానీ మరి ఆ పుస్తకంలో నాకు ఇలా ఉంది, దాన్ని ఆజ్ఞా చక్రాన్ని మూలాధార చక్రం అని చెప్పారు అన్నారు కదా. అన్నందుకు అన్ని పుస్తకాలు అవసరం లేదు. ఒకవేళ అక్షర దోషాలు పడవచ్చు, లేకపోతే ఆయన సరిగా తెలియని వాళ్ళు రాయొచ్చు. కనుక అవన్నీ పక్కకు పెట్టేసి పతంజలి మహర్షి భగవద్గీత ఉపనిషత్తులని ఋషులు చెప్పింది అనుసరించాలి. నా మాట ప్రమాణంగా తీసుకోకండి, ఇంకొకరి మాట ప్రమాణంగా తీసుకోకండి. కానీ భగవద్గీత గాని ఉపనిషత్తులు గాని ఋషులు అందరూ అనుసరించిన గ్రంథాలని ప్రమాణంగా తీసుకోండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేది, యశాస్త్ర విధి మృత్యుజా వర్తతే కామకారత నస సిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతిం అంటారు. అయితే శాస్త్ర ప్రకారం మనము సాధన చేయకపోతే సిద్ధి లేదు, సుఖం లేదు, మోక్షం లేదంట. 3 నష్టాలు పోతాం. శాస్త్ర ప్రకారంగా మనం సాధన చేస్తే సిద్ధి లాభము, సుఖ లాభము, మోక్ష లాభము, 3 లాభాలు పొందుతామని చెప్తున్నారు. ఎందుకు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలంటే ఏ రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా తెలుస్తుంది. ఒకటి గూగుల్ మ్యాప్ ఎందుకంటే రైట్ వెళ్తున్నామా రాంగ్ వెళ్తున్నామా అనేది చూపిస్తుంది. అంతేనా? పోయి వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, కానీ గూగుల్ మ్యాప్ అనేది శాస్త్రం. పోయి వచ్చిన వాళ్ళు అనేది వాళ్ళు సాధన ఆల్రెడీ చేసి అనుభూతి పొందిన వాళ్ళు. అట్లా పోయే వాళ్ళు సాధకులు. అంటే శాస్త్రం ఎందుకంటే అగ్నికి గాలి తోడైతే ఎక్కువ మండుతుంది. మనకు శాస్త్రము తోడైతే మనం డౌట్ క్లియర్ చేస్తుంది కాబట్టి ఇంకా ఉత్సాహంతో వెళ్తాం. గూగుల్ మ్యాప్ పెట్టుకోకుండా పోతే కన్ఫ్యూజ్ అవుతుంటాం, రైట్ వెళ్తున్నానో రాంగ్ వెళ్తున్నానో, టైం వేస్ట్ అవుతుందో అని భయంతో వెళ్తాం. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే కరెక్ట్ వెళ్తున్నానని ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. అలాగే శాస్త్రాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు కరెక్ట్ శాస్త్రం ఎక్స్పీరియన్సెస్ అని మనకు తెలుస్తుంటాయి. అది తెలియకపోతే తెలిసిన వాళ్ళని, మహానుభావులు సాధన చేసిన వాళ్ళని, గురువులను అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు మన డౌట్ క్లియర్ చేస్తారు. గురువు అనేది అనుభవజ్ఞుడు, ఆల్రెడీ దాన్ని రీచ్ అయ్యాడు. అలాగే గూగుల్ మ్యాప్ అనేది శాస్త్రం, అది కూడా కరెక్టే చూపిస్తుంది మనం కరెక్ట్ వెళ్తున్నామా వెళ్తలేమా అనేది. కనుక గూగుల్ మ్యాప్ ఫాలో కావాలి, గురువును ఫాలో కావాలి. నో శాస్త్రాస్ అంటారు ఇప్పుడు ఆఫ్ మైండ్ వాళ్ళు, నో గురువుస్ అంటారు. మరి నువ్వు ఒక గురువు లేకుండానే ఇంజనీర్ అయినావా? కాలేజీలో వెళ్ళి పుస్తకాలు చదువుకోవచ్చు కదా ఇంటికాడ. ఆన్లైన్ క్లాస్ అయినా గురువే కదండి, ఆయనతో టీచింగ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆన్లైన్ లో అయినా కాలేజీలో మనం లెసన్స్ వింటున్నామంటే అది అనుభవజ్ఞుల దగ్గర వినవచ్చు. మనమే పుస్తకాలు చదివించి ఇంజనీర్ డాక్టర్ కావచ్చు కదండి. డాక్టర్ ఉన్నాడు థియరీ ప్రాక్టికల్, సైంటిస్ట్ ఉన్నాడు థియరీ ప్రాక్టికల్. అంతేగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ లో థియరీ ప్రాక్టికల్ ఎందుకుంటుంది? ఆధ్యాత్మికంలో కూడా థియరీ ప్రాక్టికల్ ఉంటుంది. అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకోవాలి. వీళ్ళు ఏం ఆఫ్ మైండ్ బ్యాచ్, యువర్ బ్రీతింగ్ ఈజ్ యువర్ గురు. నీకెవరు గురువు లేరు, నీవు గురువు పోయి అంటే ఏమీ తెలుస్తుంది? వాడు వంగి కూర్చున్నాడో, నడుము నొప్పి తెచ్చుకున్నాడో, పడుకున్నాడో, నిద్రకు సమాధికి తేడా తెలియకపోతే ఎట్లా? అంతేనా కదా? చెప్పండి. చిన్నపిల్లవాడు మట్టినే అన్నం అనుకొని తింటాడు, మట్టికి అన్నానికి తేడా తెలుసుకోకపోతే ఎట్లా? అంతేనా కదా? చిన్నపిల్లవాడు నోట్లో ఏలు పెట్టుకొని పాలు తాగినట్టుగా ఫీల్ అవుతుంటాడు వాడు. అంతేనా కదా? ఎన్నడికి పాలు ఆకలి పోతుందా? అమ్మ రావాలి, పాలు ఇవ్వాలి. వీళ్ళు కూడా ఏదో భ్రమలో అనమాట, ఆనందపడడమే తప్ప
నిజమైన రియల్ లైఫ్ ఆనందం కాదది. కనుక మనము ఈ విధంగా మనం రైట్ మార్గంలో వెళ్ళినాక ఇంకా కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా చెప్పారు అంటే వాళ్ళది ఎందుకు ప్రమాణం తీసుకోవాలి? ఏమి నువ్వు వివేకానంద స్వామివా? శంకరాచార్యవా? నీ ప్రమాణం ఎందుకు తీసుకోవాలి? నీ మాటకి శాస్త్ర ప్రమాణం ఏంటి? పోనీ నువ్వు 4 రోజులు అన్నం తినకుండా చూపెట్టు. అర్థమైంది కదా! అంటే నీ బాడీ, మైండ్ కంట్రోల్ వచ్చింది. ఓహో! యోగ ద్వారా నువ్వు అంత స్ట్రెంత్ పొందినావు మెడిటేషన్ వలన. లో బీపీ రావద్దు నువ్వు పల్స్ చూసుకుంటే గూడా. అర్థమైంది కదా! ఏదో ఒకటి ఉండాలి గదా మరి. అది గూడా లేకుండా ఊరికే గాలి మాటలు మాట్లాడితే కుదరదు గదా! అట్లా ఎవరంతటా వాళ్ళు పుస్తకం రాయొచ్చంట. నెల రోజులు మెడిటేషన్ చేస్తే పుస్తకం రాయొచ్చు. ఒక రోజు గంట సేపు ధ్యానం నేర్చుకుంటే ధ్యాన ప్రచారం చేయొచ్చు. పనుసూసులు చేయొచ్చు. సెంటర్స్ ఓపెన్ చేయొచ్చు. కట్టుకోవచ్చు. అర్థమైందా? కనుక మళ్ళా గురువు వద్దంటారు. ఫౌండర్‌ని మాత్రం సమాధులు కడతారు. ఫోటోలు పెడతారు. జేజేలు కొడతారు. మరి గురువే అక్కర్లేనప్పుడు మరి ఆయనకెవరు గురువు? ఆయన గురువుది పెట్టండి మొదలు ఫోటో. అర్థమైంది కదా! ఆయన గురువు కూడా సమాధి కట్టండి. ఆయన గురువు ఎవరో మొదలు చూపెట్టండి. తనను ఒక్కడిని ఫేమస్ చేసుకున్నట కోసం ఒక చీటర్స్ వచ్చేసి తనను తను ఫేమస్ చేసుకొని నాకంటే పైన ఎవడు ఉండొద్దు. నన్నే అందరూ మొక్కాలని గురు పరంపరని మెయింటైన్ చేయరు. శాస్త్రాలన్నా చక్కగా చదివారా? సాధనన్నా చక్కగా బోధిస్తున్నారంటే ఏం లేదు. అంతేనా? కనుక ఇవి ఆఫ్ మైండ్ దాన్ని పాటించకూడదండి. మొన్నటి వరకు ఒక ఆయన పడుకోబెట్టి ధ్యానం చేయిస్తుండే. అర్థమైంది కదా! ఇప్పటి వరకు ఏమండి కూర్చొని ధ్యానం చేయొచ్చు అంటే మనం కొంచెం వాయిస్తున్నాం కదా సత్యశోధనలో. వాయిస్తున్నామా? వాయిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం కూర్చుంటే కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. ఓపిక ఉన్నోళ్ళు చేయండి. అంటే ఓపిక లేనోళ్ళు పడుకొని చేయండి అని ధ్యానం. మరి ఇక ఇట్లా వాయించకపోతే బుద్ధి రాదు కదా వెధవలకి. అంతేనా కదండి! మరి సనాతన ధర్మ రక్షణ కోసం వచ్చిన నాగ సాధువుని, నేను నాగ సన్యాసిని, శంకరాచార్య పరంపరలో ఉన్నవాడిని. అర్థమైంది కదా! ఇప్పుడు ఒక ఒక వీడియో చేస్తే దానికి కౌంటర్ వీడియో చేసే గట్స్ ఉన్నాయా ఈ వెధవలకి? ఉన్నాయా? చెప్పండి. లేదు కదా! వాయించేస్తాం లేకపోతే. అట్లా ఇది. కనుక ఎందుకంటే నేను దొంగనని వాడికి తెలుసు. అర్థమైంది కదా! విపరీత భోగాలు అనుభవిస్తున్న, వైన్ తాగుతా, మాంసం తింటా, వ్యభిచారం చేస్తానని ఆ దొంగకి తెలుసు. ఓ సెంటర్ నడిపే దొంగకి. నార్మల్ గృహస్థుడు జాబ్ చేస్తే కష్టమని ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు. వాడికి మొదలే భయం దొంగకు. అర్థమైంది కదా! కనుక వాడు అంటే అవకాశవాది అనమాట. గోడ మీద పిల్లి ఎలక ఉంటే అక్కడ, వెన్న ఉంటే ఇక్కడ జంప్ అవుతా అంటాడు. అలాగే ఈ అవకాశవాది ఏంటంటే వాడికి అవసరం ఉన్నప్పుడు రైట్ అంటాడు. ఎవరైనా గురూజీలు ఖండించింది అనుకో బలంగా, అయ్యో నా సెంటర్ మూతపడేటట్టుంది అని ఏమంటాడంటే అప్పుడు దీన్ని కూడా ఇది కూడా చేయొచ్చు ఓపికన్నోళ్ళు. మీరు ఓపిక లేదు, మీరు పేషెంట్, అందరు పేషెంట్లా పడుకొని చేయడానికి? ఏమయ్య 20 ఏళ్ల కుర్రోడు కూడా పేషెంటా? అంటే ఈ మాటలని తిప్పుతుంటారు. అందుకనే వెధవలు అన్నాం. అర్థమైంది కదా! చీటర్స్ అన్నాం. ఎందుకంటే మాటని తిప్పొద్దు. ఒక మాట మీద కట్టుబడి ఉండాలి. అర్థమైంది కదా! మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేషెంట్ల ధ్యానం అని, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ధ్యానం అని చెప్పలేదే. అర్థమైంది కదా! జీవితాంతం బెడ్ విన్నే ఉంటావా? లేకపోతే అందరూ మీ సెంటర్‌కి వచ్చేటోళ్ళు పేషెంట్లేనా? అదే క్రియాయోగంలో 70 ఏళ్ల వయసోళ్ళు సింగిల్ సిట్టింగ్‌లో 6, 7 గంటలు కూర్చునేటోళ్ళు ఉన్నారు. మరి ఈ రోజే ఒక ఎన్ఆర్ఐ వచ్చింది ఒక ఆవిడ. నాకు జన్మలో కింద కూర్చోవద్దని చెప్పారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే స్వామీజీ. ఎందుకో ట్రై చేద్దామని సోఫాలో కదా కూర్చునేది. కింద కూర్చొని ట్రై చేస్తే చాలా నొప్పి, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ట్రై చేయగా 15 నిమిషాలు కూర్చోగలిగిన. ట్రై చేయగా 2 అవర్స్ ఈజీగా సుఖంగా కూర్చున్నగలుగుతున్నా పద్మాసనంలో అని ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి టోటల్ ఫ్యామిలీని తీసుకొని వచ్చింది ఇక్కడికి. వచ్చి చాలా ఒక్కొక్కసారి వచ్చేసి కొన్ని డౌట్లు అడిగి మంచిగా కూర్చొని పోయి చాలా ఇది చేసింది. ఈడ డీప్ మెడిటేషన్ చేస్తే నాకు 1000 సూర్యుల కాంతి నీడ చూసినాను స్వామీజీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనుక అట్లా ఎందుకంటే ఇక్కడ మనము ఇప్పుడు అయ్యో నేను 9 నెలలు మొయ్యలేను, కనలేను, కానీ నాకు కుమారుడు మాత్రం కావాలంటే సాధ్యమవుతుందా? చెప్పండి. నేను చదవను కానీ నాకు ఉద్యోగం కావాలి, ఇంజనీర్‌ని కావాలి, డాక్టర్‌ని కావాలంటే సాధ్యమా? అంటే కష్టపడి చదివితేనే కదండి ఉద్యోగం వచ్చేది. కష్టపడి సాధన చేస్తేనే కదా! అయ్యో చక్కగా కూర్చుంటే నడుము నొప్పి అంట. దాని ఫౌండరే మాట్లాడేది. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోబోయి నడుము నొప్పి వస్తుంది. నొప్పి మీదకే పోతుందంట ధ్యాస. అర్థమైందా? కనుక నువ్వు చక్కనే కూర్చోలేని వాడివి నీకెందుకు ధ్యానము? నువ్వు చదివే ఓపిక లేని వాడికి నీకెందుకు ఉద్యోగము? అర్థమైంది కదా! బిజినెస్‌లో కుర్చీలో కూర్చోవాలంటే 8 గంటలు కూర్చోవాలి వాడు వ్యాపారం చేయాలంటే. డబ్బులు లెక్క పెట్టుకోవాలి. సీసీ కెమెరాల్లో దొంగలు ఉన్నారా అని చెక్ చేసుకోవాలి.
డబ్బులు లెక్క పెట్టుకోవాలి, ఎంచుకోవాలి, కస్టమర్స్ ఆన్సర్స్ ఇవ్వాలి, కదలకకుండా కూర్చోవాలి. కుదుటుగా కూర్చుంటే వ్యాపారం జరుగుతుంది, కుదుటుగా కూర్చుంటే చదువుకోగలుగుతావు, కుదుటుగా కూర్చుంటే ఉద్యోగం చేయగలుగుతావు. పేషెంట్ని మీరు సరిగా పేషెంట్ పోవాయి బాబు రిజైన్ చేయి, జాబ్కు వెళ్ళిపో, నువ్వు సరిగా జాబ్ చేస్తలేవు, నీకు ఆరోగ్యమే చక్కలేదు అంటారు. ఆరోగ్యం లేని వాడు ఏం చేయలేడు. కుదుటుగా కూర్చుంటేనే ఏదైనా వస్తుందండి. డబ్బులు సంపాదించాలన్నా కుదుటుగా కదలకుండా కూర్చోవాలి. మొదలు కూర్చోవడం నేర్చుకొని నీకు అన్ని వస్తాయి అంటారు. ఎట్లా వస్తాయంటే వ్యాపారంలో నువ్వు వ్యాపారంలో నువ్వు రాణించాలన్నా కూర్చోవడం నేర్చుకో, ఉద్యోగంలో రాణించాలన్నా కూర్చోవడం నేర్చుకోండి, కూర్చొని చేయాలి. నువ్వు తపస్సు చేయాలన్నా కూర్చోవడం, సింగిల్ సిట్టింగ్ కూర్చోవడం నేర్చుకో. ఒక వ్యాపారి కూర్చుంటాడు కదండి కథలకు 8 గంటలు కుర్చీలో. వీళ్ళు కూర్చొని వంగి వంగి ఇటువైపు అటువైపు నిద్రపోయి దానికి ధ్యానం అని పేరు పెడితే ఎట్లా? వంగి కూర్చొని నిద్రపోతే ధ్యానం, అదే నిద్రపోతే సమాధి, కళ వస్తే హాస్టల్ ట్రావెలింగ్, జొల్లు గారిస్తే అమృతము, గురక పెడితే ఇన్నర్ సౌండ్. అర్థమైందా? అవుటర్ సౌండ్ అది బయటికి వినిపిస్తుంది, నీ ఇన్నర్ సౌండ్ నీకు వినిపించాలి. నీ అమృతం నీ గొంతులోకి గారాలి, బయటికి కాదు. బయటికి గారితే జొల్లు అంటారు. అది బయటికి వినిపిస్తే సౌండ్, అది గురక అంటారు. కనుక ఈ విధంగా వంగి కూర్చుంటే అది మెడిటేషన్ అనబడదు. వంగి కూర్చుంటే కనీసం పడుకుంటే కూడా దానికో శాస్త్రం ఉంది, చక్కగా పడుకో అని అంటారు. అంతేనా కదా? విష్ణుమూర్తి ఎలా వన్ సైడ్ పడుకుంటారు, ఎడమ చేతిని తల కింద పెట్టుకుంటే కుడినాడి ఆడుతుంది, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాడు. అలాగే మంచిగా చక్కగా శివాసనంలాగా పడుకో, నిద్ర వస్తే మళ్ళీ చక్కగా కూర్చొని ప్రయత్నం చేయి. చేస్తుంటే అభ్యాసం అవుతుంది. దేవతలు చిలకంగానే అమృతం రాలే, విషం వచ్చింది. ధ్యానం చేస్తుంటేనే కాళ్ళ నొప్పి వస్తుంది, శరీరం సహకరించదు, మనసు సహకరించదు. అలా చేయగా అది నీకు అన్ని బాడీ మైండ్ సహకరిస్తుంది. గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతారు. ఇక్కడ వృద్ధులు కూడా అంటారు స్టార్టింగ్ లో కష్టం అని, కానీ అయినా నేను సాధించాలనే తపనతో కూర్చున్నాను, ఆటోమేటిక్ గా అది సెట్ అయిపోయింది. అందరిని చూసి నేను కూర్చున్నాను. అందరూ వంగి కూర్చున్నాను అనుకో, వీళ్ళు వంగి కూర్చుంటారు. ఆయన నేర్పే గురూజీ వంగి కూర్చున్నాడు అనుకో, వీళ్ళు వంగి కూర్చుంటారు. ఆయన నిద్రపోయాడనుకో, ఈయన నిద్రపోతారు. ఆయన పడుకొని ధ్యానం చేశాడు అనుకో, వీడు పడుకొని చేస్తాడు. యథా గురు తథా శిష్య, యథా రాజా తథా ప్రజ. తాగుబోతోడు మంత్రి ఉన్నాడు అనుకో, అందరు తాగుతుంటారు. అర్థమైంది కదా? నిద్రపోయేవాడు గురూజీ అయింది అనుకో, అందరు నిద్రపోతుంటారు. నిద్ర బ్యాచ్. అర్థమైంది కదా? కనుక ఈ విధంగా గురువు ఎట్లనో శిష్యుడు అట్లా. విహారాలు ఎంజాయ్ అన్నాడు అనుకోండి, గురువు సాయంత్రం వరకు ఫుల్ బాటిల్ పట్టే మాంసం తినే ఫుల్గా నిండగానే ఎంజాయ్ చేసేవాడు. ఇక వీడు కూడా అన్నారు, మా సెంటర్లో అన్ని ఫ్రీ అండి, నీవు ఎవరినైనా తీసుకొచ్చుకో, రూమ్ ఫ్రీ, 10,000 కడితే అయిపోయా, ఎవరినైనా తీసుకొచ్చి ఎంజాయ్ చేసుకొని పో. ఇంకొకటి చెప్తున్నా, పెద్ద సెంటర్స్ అన్ని కూడా బ్రోకర్ సంస్థలు. అర్థమైంది కదా? మందు కొట్టు మాంసం తిని ఎవరితోటైనా ఎంజాయ్ చేసి పెట్టుకొని రూములు ఇచ్చే బ్రోకర్ సంస్థలు కావని నిరూపించుకోవాలి పెద్ద సెంటర్స్. అర్థమైంది కదా? 1000 కోట్లు ఉండే పెద్ద సంస్థలు బ్రోకర్ సంస్థలు అంటున్నాను నేను. అర్థమైంది కదా? వ్యభిచార గృహాలు, ఊరికి వాడికి డబ్బులు వస్తలేవు, ఆధ్యాత్మిక కేంద్రం అని పెట్టుకున్నాడు, పవిత్రత ఉండదు, ఆ నడిపేవాడి శీలం పవిత్రం ఉండదు. అర్థమైంది కదా? కనుక ఆ విధంగా దాన్ని వాడు అక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తాడు. దానికి ఎంతైనా వైన్కి ఎంతైనా ఖర్చు పెడతాడు. వాడు 1,00,000 రూపాయలు కూడా ఒక పార్టీలో కూర్చుంటే ఖర్చు పెడతాడు, మంచి కార్యానికి ఖర్చు పెట్టాడు. అర్థమైంది కదా? అక్కడ ఊరికే ఖర్చు పెడతలేరు ప్రజలు, అది బ్రోకర్ సంస్థలు. అందుకని అక్కడ నిజమైన ఆధ్యాత్మిక ఉండదు. మహా సంపన్నులు భోగులు అక్కడ పోయి ఎంజాయ్ చేయడానికే పోతారు కనుక ఆధ్యాత్మికం కోసం కాదు. సాధన చేసే ఓపిక అంతకంటే ఉండదు వాళ్ళకి. కనుక ఆ విధంగా చిన్న సెంటర్లోనే పవిత్రత ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, రియాలిటీ ఉంటుంది, సరి అయిన శిక్షణలు జరుగుతాయి, ఒక ఋషి పద్ధతి ప్రకారం నడుస్తాయి, ఆడంబరాలు అట్టహాసాలు ఉండవు. కనుక అది వ్యాపారం చేస్తారనమాట. మహా సెలబ్రిటీలని, సంపన్నులని, కోటీశ్వరులను రప్పించి ఆడ చుట్టూ మొత్తం వ్యాపారాలు చేస్తుంటారు. అది ఒక ఇది ఉంటది కదా. మీరేంటంటే అంగులు ఆర్భాటాలు వాళ్ళని అదే చూస్తారు తప్ప అక్కడ ఏముండదు, భోగ విలాసాలు తప్ప ఇంకేముండదు. మనం ఎందుకు పోయినాము? ఏ సౌకర్యం కోరి వెళ్ళినాం? మనం ఆరోగ్యం, మనశ్శాంతి, మోక్షం పొందాలనే కోరికతోటి పోయినాం, ఆధ్యాత్మిక డెవలప్మెంట్ కోసం పోయినాం. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? 5 స్టార్ హోటల్ లాగు, అంతే కదండి. నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా. మరి ఇక ఎందుకు అక్కడికి వెళ్ళడం? ఆధ్యాత్మిక లాభం కోసం కదా. కనుక ఆధ్యాత్మిక లాభం కోసం పోవాలంటే చిన్న సెంటర్లోనే ఇది
మంచి ప్యూరిటీగా అందుతుంది. ఋషుల మార్గాన్ని ఉన్నది ఉన్నట్టు అందుతుంది. కనుక ఆ విధంగా అది కూడా ఋషి పరంపరలో ఉండాలి, తపస్సు చేసి ఉండాలి, సత్యాన్ని బోధించే వాళ్ళు ఉండాలి. కనుక ఆ మార్గం ప్రకారం వెళ్ళి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఒక మంచి మార్గంలోకి, ఋషి మార్గంలోకి రాగలుగుతారు, ఋషి పరంపరలోకి రాగలుగుతారు. అన్ని మార్గాలు వెళ్ళినా క్రియాయోగంలోకి రావాలి. క్రియాయోగంలోకి వచ్చిన వాళ్ళు ఎళ్ళకి వెళ్ళనక్కర్లేదు. ఎందుకు? ఒక్కొక్కరు వన్ పాట చెప్తున్నారు, ఒకరు ఓన్లీ మెడిటేషన్ చెప్తున్నారు, ఓన్లీ కొంతమంది జప సాధన చెప్తున్నారు, కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్లు చెప్తున్నారు, కొంతమంది ప్రాణాయామనే చెప్తారు, కొంతమంది వేదాంత విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ చెప్తున్నారు. వేదాంతులు అంటారు కదా వాళ్ళని. ఈ అన్ని కలిపి చెప్పేదే క్రియాయోగం. అంతే కదా. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, తపస్సు ధ్యానయోగం, స్వాధ్యాయము జ్ఞానయోగము, విచారణ, ఈశ్వర ప్రణిధానం సెలండర్నెస్ భక్తి యోగం. అందుకని సెలండర్ అయి చేయండి అని చెప్తాం. ఇక్కడ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఇందులో. కనుక ఇది విన్న తర్వాత ఇంకా దీన్ని ఇప్పుడు ఇందులో ఏమైనా డిమాండ్ లేదు, ఇది లేదు, 20,000 ఇవ్వండి లింక్ పంపుతాం అనేది ఉందా? చెప్పండి. ఏమయ్యా? కాటికి ఇంకా వారానికి చనిపోతానే ముసలోడు కూడా ఏమన్నా జూమ్ యాప్ పెట్టాడనుకోండి, మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, అందులో మా డీటెయిల్స్ అన్ని, మా ఫార్ములు అన్ని తెలుస్తాయి. అంటే ఏంటండి మరి ఇదంటే, ఇక్కడ మీరు రిజిస్టర్ కావాలండి. ఎందులో రిజిస్టర్ కావాలంటే మీకు ఒక 20,000 రూపాయలు అకౌంట్ లో కొట్టేస్తే రిజిస్టర్ లింక్ ఇస్తారండి. ఆ రోజు మీకు జూమ్ లింక్ వస్తుందండి. ఇంకా వారానికి చనిపోతాడు వెధవ, 1,00,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. మరి ఏం చేసుకుంటాడండి వెధవ ఈ డబ్బులన్నీ? ఇన్ని రోజులు సంసారం కోసం చేశాడు కదా, ఇప్పుడు కొద్దిగా సమాజ శ్రేయస్సు కోసం సేవ చేయాలి కదా ఇంత. అంతేనా కదండి. వెధవలు బయటనే కాదు, ఆధ్యాత్మికంలో ఎక్కువ వచ్చి పడ్డారు ఇంట్లో. అర్థమైంది కదా. ఈ ఆయుర్వేదం గురించి కూడా చెప్తే కదా, దీన్ని డమ్మి చేసేసి దీన్ని కొంత ఫేమస్ అయిన తర్వాత దీంట్లో కూడా సరిగ్గా చేస్తలేరు, వెధవలు ఎంట్రీ అయినరు. అర్థమైంది కదా. ఆ డాక్టర్ వృత్తికి కూడా కలంకం ఇది. నిజాయితీ పరుడు ఎండ్లో ఉన్నా కానీ నిజాయితీగా ఉంటాడు. ఒక వైద్యుడిగా ఉంటే చక్కగా, ఒక టీచర్గా ఉంటే మంచి టీచర్, ఒక ఇంజనీర్గా ఉంటే మంచిగా దానికి న్యాయం చేస్తాడు. ఏ వృత్తిలో ఉన్నా కానీ నిజాయితీ పరుడు ఉంటే. ఒక అజ్ఞాని ఏ వృత్తిలో ఉన్నా దాన్ని నాశనం పట్టిస్తాడంట. ఏంటిది? విద్యా వివాదాయ ధనమదాయ శక్తి పరేశాయ పరపీడనాయ కలస్య సాధోర్ విపరీతమేతత్ జ్ఞానాయ దానాయ చరక్షణాయ. అంటే కలిపురుషుడి దగ్గర విద్య ఉన్నదనుకో అహంకారం వస్తుంది, బలం ఉన్నదనుకో అందరిని పీడిస్తాడు, ధనం ఉన్నదనుకో ఇతరుల పీడించుటకో వినియోగిస్తాడు, అలాగే బలం ఉన్నదనుకో అందరితో లాక్కుంటాడు, విద్య ఉన్నదనుకో అహంకరిస్తాడు. అదే జ్ఞానుల దగ్గర ఉన్నదనుకో విద్య ఉంటే అందరికీ ఫ్రీగా దానం పంచుతారు, బలం ఉన్నదనుకో ఒళ్ళొంచి శ్రమదానం చేస్తాడు. అలాగే ఇంకా అతని దగ్గర ఏది ఉన్నా కానీ సద్వినియోగం చేస్తాడు. అయితే తెలివి లేనిది ఎవరికి ఈ కాలంలో? అర్థమైంది కదా. తెలివి చాలా అందరికీ ఉందండి తెలివి. కానీ తన తెలివి ద్వారా ఎన్ని రకాలుగా నేను సేవ చేయొచ్చు, ఎన్ని రకాల సమాజానికి ఉపయోగపడవచ్చు, ఎన్ని రకాలుగా. ఒక వివేకానంద స్వామి ఆలోచన చేస్తాడు, తన తెలివి లేదా నేను ఎన్ని రకాల సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఎన్ని రకాల నేను ప్రజలకు ఉపయోగపడవచ్చు, ఎన్ని రకాలుగా నేను ఇది చేయొచ్చు, నాలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఆ ఎన్ని టాలెంట్స్ ద్వారా నేను ప్రజలకు నేను మేలు చేయొచ్చు అనేది ఆయన ఆలోచన చేస్తాడు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ మధ్యలో నేను వైద్యంలో చెప్పినాను, చాలా చీటర్స్ ఎంటర్ అయ్యి ప్రజలని రక్తాన్ని పీడుకొని తాగుతుంటే నేను వైద్యుడిగా మారిపోవడం కాదు, ఆల్రెడీ నాలో గొప్ప వైద్యుడు ఉన్నాడు. భస్మాలు, పుటాలు, ఆర్కులు, తైలాలు అన్ని తీస్తాను. 1 కేజీ బంగారు వేసి కూడా చేసి చూపిస్తాను నేను. అర్థమైంది కదండి. మొన్ననే కేజీ బంగారు చేసేసి దాన్ని భస్మం చేసేసినాను. అర్థమైంది. ఇతరులు ముట్టుకుంటే అది ఇత్తడి అయిపోతుంది. ఎందుకంటే గురువు చెప్పిండు అది అమ్మొద్దు మార్కెట్లో, ఇతరులకు ఇవ్వద్దు, దాన్ని సేవకు వినియోగిస్తే. అర్థమైందా? అది కూడా దానం చేస్తే సోమవారం చేసినట్టు ప్రజలని. అది కేవలం భస్మానికి వాడడం జరుగుతుంది. అర్థమైంది కదా. సత్తుకు పొత్తు కలిపి సాధింపవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. సత్తు అంటే సత్తు స్టోన్, ఒక రాయి, సత్తు రాయి అంటారు. దాని అల్యూమినియం లాక్కుంటుంది. ఆ రాయికి పొత్తులు ఏం కలపాలి? 52 రకాల చెట్ల పసారులు కానీ చెట్ల రసాలు కానీ కలపాలి. అర్థమైంది కదా. దానికి ప్రకారం ఉంటది. ఇత్తడి, ఇంగ్లీకం తోటి, ఇత్తడి తోటి, రాగి తోటి, అల్యూమినియం తోటి, అలాగే మన పాదరసం తోటి, సత్తురాయి తోటి, ఇన్ని రకాల దాంట్లతోటి చేయొచ్చు. అర్థమైందా? ఇది కానీ సృష్టికి విరుద్ధ కార్యము. అర్థమైంది కదా. ఇది చేయకూడదు. అట్లా కనుక ఈ విధంగా ఏంటిదంటే ఈ లేని విద్యలు లేవు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కటి ఉంది. ఋషులు ఫార్ములా ఇచ్చారు, ఋషులు గ్రేటు, అన్ని ఫార్ములాలు ఉన్నాయి. కానీ అవి భోజన విద్యలు ఇవన్నీ.
కానీ వైద్యమును ప్రజల్లో ఉన్నప్పుడు దానికి న్యాయం చేయొచ్చు, ఆ వృత్తికి సేవాభావంతో వైద్య వృత్తిని చేయొచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి స్త్రీల్లో పురుషుల్లో, అర్థమైందా. హాస్పిటల్లో అల్లోపతిలో తగ్గేది కాదు. ఆయుర్వేదంలో బాడీలో హీట్ జనరేట్ అయింది అనుకో, ఆ హీట్ తగ్గేనికే అల్లోపతిలో లేదు, ఆయుర్వేదంలో ఉంది. అర్థమైంది కదా. కనుక ఆ విధంగా రకరకాల సమస్యలు దీన్ని ఆయుర్వేదంలో చాలా ఈజీగా తొలగేటి ఉంటాయి. కొద్ది ఎక్కువ రోజులు వాడాలి, మూలాన్ని తొలగిస్తాయి. అందుకని ఆయుర్వేదం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు ఇక్కడ మహత్తరమైన గ్రంథాలు ఉన్నాయి. ఇటువంటివి ఇప్పుడు ఇది ధన్వంతరి గ్రంథం ఉంది, అర్థమైంది కదా. చూశారు కదా, ఇది ఏమి గ్రంథము? వస్తుగుణ దీపిక. చూశారు కదా ఇది. మరి ఇది ధన్వంతరి ఇప్పుడు ప్రింట్లో లేదు, ఇది అర్థమైంది కదా. ధన్వంతరి ఇది ప్రింట్లో లేదు ఇప్పుడు ప్రజెంట్ గా, గ్రంథం ఉంది కదా. ఈ వస్తుగుణ దీపిక లాంటివి 50 గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర, అర్థమైంది కదా. ఈ సైజు ఆయుర్వేద గ్రంథాలు ఋషి ప్రోక్తం, అర్థమైంది కదండి. కానీ ఇందులో భస్మాలు, పుటాలు, ఆర్కులు ఎలా తీయాలి, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలి, మూలికలు ఎట్లా అనేది గ్రాంథిక భాషలు ఉంటాయి, సామాన్యుడికి అర్థం కాదు. అది మంచి అనుభవజ్ఞుడు తీసుకొచ్చి దాన్ని ఇది చేసి ఫార్ములా ప్రకారం బట్టీలు పుటాలు ఎట్లా పెట్టాలనేది ఆ ప్రాసెస్ ప్రకారం కొంతమంది శిక్షణ తీసుకోవాలి, ప్రాక్టికల్ తీసుకొని దాన్ని పదాలు అర్థం కాకుండా కష్టం, దాని ప్రకారం చేయవలసి వస్తుంది. ప్రతిదాన్ని లోహాన్ని కూడా భస్మాలు చేయొచ్చు. చెట్ల పౌడర్స్ ఉంటాయి, చెట్ల పౌడర్స్ చాలా శక్తివంతం. దుంపలు, ఆకులు, కాండము ఇవన్నీ ఉంటాయి, పూత, కాత, కాయలు, పూత అన్ని. అయితే వాటిని శుద్ధి చేయడం నేర్చుకోవాలి. షాపులో శుద్ధి ఉండదు, నేను షాప్కు రాస్తా అంటే కుదరదు. వైద్యుడి పర్యవేక్షణలో అవి శుద్ధి చేసి వాటిని పౌడర్స్ చేయాలి. దానికి సిమెంటు, కంకర, ఇసుకకు ఉంటుంది. మరి బ్రిడ్జిలు కట్టాలి, పెద్ద అపార్ట్మెంట్, కెమికల్ కలుపుతారు. ఎందుకు? కెమికల్ కలిపినప్పుడు ఇంకా శక్తివంతం అవుతుంది. అలాగే ఈ భస్మాలు కలిపినప్పుడు ఇంకా ఉట్టి కెమికల్ని ఏం చేయలేం. ఆ సిమెంటు, కంకర, ఇసుక ఉన్నప్పుడే ఈ కెమికల్ కు ప్రయోజనం. ఒక ఆయన ఏదో శిలాజిత్ సర్వరోగ నివారణ అంటే, శిలాజిత్ కావాలంటే ఎంత అయినా కొంటామండి అని లైన్ కడితే 1,00,000 మెసేజ్లు వస్తాయి కదా, ఏం చెప్పాలి. ఒట్టి శిలాజిత్ ఏం చేయలేదు, దానికి తోడు కావాలి. ఆ శిలాజిత్తుని శుద్ధి చేయాలి, దాన్ని భస్మము చేయాలి, దాన్ని ఒక రకంగా ఇది చేయాలి. చేసిన తర్వాత ఆ శిలాజిత్తుని ఎందులోనే తోడుగా తీసుకోవాలి, అర్థమైంది కదా. ఎన్నో ఔషధాల్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి ఆయన్ని ఏం తెలియదు. ఆడ వీడియో చూసినాం, శిలాజిత్తు సర్వరోగ నివారణ అనే విన్నాం, కానీ మొత్తం వినరు. అది ప్రతి దాంట్లో తోడు కలుస్తుంది అని ఆ వైద్యుడు చెప్తాడు. కానీ ఈయన ఏమంటారు, అది ఒక్కటే వింటాడు, అది ఒక్కటి ఉంటే చాలు కదా అనుకుంటారు. అట్లా అది సరిగా వినరనమాట. ఇది ప్రతి దాంట్లో కలుస్తుంది, దీన్ని కలుపుకోవాలి శుద్ధి చేసి పెట్టుకొని అని వారు చెప్పి ఉంటారు. కనుక ఇవన్నీ కూడా కొన్ని చాలా ఇది లేవు. కనుక మన ఋషులు ఏంటిదంటే, ప్రతి ధాతువులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గని ఉంటుంది, ఒక గనులు ఉంటాయి, ఒక మైనింగ్స్ ఉంటాయి. ఆ మైనింగ్స్ లో వచ్చే ఆ స్టోన్స్ ని దాన్ని శుద్ధులు చేసి ఎట్లా భస్మాలు చేసి ఎట్లా సింధూరాలు తీసి వాడాలనేది మన ఋషులు ఆనాడు కనుక్కొని చెప్పారు. ఆ సింధూరాలు ఇవనేది చాలా శక్తివంతం, అవి చాలా ఇదనమాట. అవి ఇది చేసినప్పుడు మనము ఇందులో ఈ పౌడర్స్ లో అది కలిపినప్పుడు అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా. కనుక ఆ వైద్యము, పాతకాలం వైద్యం చేసేటోళ్ళు కనిపించరు, కనిపించినా గానీ ₹1 ఖర్చు లేకుండా మొత్తము దోచేయాలనేది చూస్తారు, పెట్టుబడి పెట్టరు. దీనికి ఇవన్నీ చేయాలంటే దీనికి ఎంతో ఖర్చుతో కూడుకుంటది, వీళ్ళు పెట్టరు. ఇవన్నీ ఏమి చేయకుండా కరెక్ట్ వైద్యం చేయకుండానే డబ్బులు లాగేస్తుంటారు. అట్లా దాని ఫార్ములా ప్రకారం చేస్తే, ఇప్పుడు మంచి ఐఫోన్ కొట్టుకుంటే షాపు వాడికి ఏం లాభం ఉండదు, చైనా పీస్ కొనుక్కుంటే వాడికి 50% లాభం ఉంటుంది, అంతేనా కదా. మరి ఇది ఎందుకు పెట్టినవయ్యా అంటే, పెట్టాలని పెట్టినానండి, దీని కస్టమర్స్ వస్తారు, దాన్ని వస్తారు, బ్రాండ్ కూడా నా తాను ఉంది అని తెలవడానికే పెట్టినా అంటాడు. అర్థమైంది కదండి. కనుక అన్ని రకాలుగా బ్రాండెడ్ వస్తువుల్లో చాలా తక్కువ లాభం ఉంటది. కరెక్ట్ ఫార్ములా ప్రకారం వైద్యం చేసిన వాళ్ళకి ఎక్కువ లాభాలు ఉండవు. ఏదో పొడి చేసి లక్షల్లో దొబ్బుకునే వాడికే బాగా మిగులుతాయి. కానీ ఇది అసత్యము, ఎక్కువ కాలం నిలవదు. కనుక ఏ పనిలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, అర్థమైంది కదండి. అలాగే ప్రతి ఒక్కటి ఒక ధర్మంగా అందివ్వాలి. ధర్మం అనేది తీసివేస్తే ఇంక ఈ ప్రపంచంలో ఏం మిగలదు. ప్రతిదానికి ధర్మం యాడ్ కావాలి, అర్థమైంది కదా, సత్యం యాడ్ కావాలి. అది లేకుండా ఇక మనిషి
ఇంకా ఇంకా ఏమి లేదు. సత్యము ధర్మం లేకుండా ఒక వైద్యుడు రాణించలేడు, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్, ఒక ఆఫీసర్, ఒక పొలిటికల్ లీడర్, ఒక ఆధ్యాత్మికవేత్త, ఎవరు ఆ వృత్తికి న్యాయం చేయలేరు. అక్కడ సత్యము ధర్మము న్యాయం అనేది అది ఒకటి పెట్టుకొని పని చేస్తే దేశం బాగుపడుతుంది, అందరూ బాగుపడతారు. నేను చెప్తున్నా కదా, సన్యాసులు, గురూజీలు, ఆధ్యాత్మికవేత్తలు అనే వాళ్ళలోనే స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు ధర్మ గ్రంథాలు చదివినప్పుడు ఇంత బుద్ధి వర్క్ చేయాలి కదా, అర్థమైంది కదా. ఆ డబ్బులు ఎక్కువ ఎవరితాను, లక్షల కోట్లు ఎవరితాను అంటే ఈ దొంగలతానే ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక వ్యాపారం చేసే దొంగల దగ్గరనే హెలికాప్టర్లు, ఎంజాయ్లకు, సాఫ్ట్వేర్ గా నెలంతా కొట్టుకుంటే నీకు ₹1,00,000 మిగలడం కష్టం నెలంతా, అంతేనా కదా. అవునా, లక్షల కోట్లు పెట్టుకొని ఈ దొంగలు ఏ సేవ చేయకుండా సమాజంలో ఇట్లా ఇది చేస్తున్నారు. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇంకా భగవంతుడా వాళ్ళ బుద్ధి మార్చు అని అంటారు. మరి వాడు ఏమైనా తీసుకెళ్తాడా చెప్పండి. కర్మని తినేసుకోవడమే కదా. మళ్ళా పంది జన్మ, కుక్క జన్మ, గాడిద జన్మ ఎత్తాలి, అంతేనా కదా. మళ్ళా రుణం తీర్చుకోవాలి. భగవంతుడు ఏం వదిలిపెట్టాడు వీళ్ళని, గుర్తుపెట్టుకోండి. అట్లా కనుక ఈ విధంగా సరే, ఈ గృహస్థ జీవితంలో ఉండి ఈ ఉద్యోగం చేసుకుంటూ పవిత్రమైన జీవితం గడుపుతూ మనకు ఉన్నత సమయాన్ని సాధన చేసుకునేటోళ్ళే ఉత్తములు. అర్థమైంది కదా. మనం ఉన్న దాంట్లో నలుగురికి అన్నం పెడతాము, ఇదే పవిత్ర జీవితము. ఆ చీటర్స్ జీవితము పవిత్ర జీవితం కాదు, అపవిత్ర జీవితము, అసత్య జీవితము. వాళ్ళ పాదాల్లో కూడా పాపం ఉంటుంది. వాళ్ళ పాదాలు తాకితే పాపం ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే పాదాలు తాకితే పుణ్యం అనుకుంటున్నారు. ఎక్కడో దరిద్రం ఉంటుంది, ఆ పాదాల్లో పాపం చేరిపోతుంది. ఏదంటే ఒకటి పుణ్యకార్యం లేదు అందులో, దోపిడే కదా, అసత్యం జీవితం కదా, అపవిత్ర జీవితము. శీలం పవిత్రం లేకపోతే, క్యారెక్టర్ పవిత్రం లేకపోతుండే వాళ్ళకి లేని విధవాల వాట్లు ఉండవు. DNA టెస్టులో చూపెట్టండి, నేనేమి నిషిద్ధ కార్యాలు చేయను, ఉల్టా పనులు చేయనని. మరి కనుక ఈ విధంగా మనము సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాడు. ఒక రైట్ వే ఋషి మార్గం దొరికిన తర్వాత ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు, ఆ ఋషి మార్గంలో నడవాలి. అర్థమైంది కదా. ధర్మాత్ముడు తన ధర్మంగా ఉండాలంటాడు, తనను అనుసరించడం వాళ్ళని ధర్మంగా ఉండమని అంటాడు. అధర్మపరుడు తన అధర్మంగా ఉంటాడు, దీన్ని ఫాలో కాండి అంటాడు. మీరు నాలాకనే ఉండండి అంటాడు, అంతే. యథా గురు తథా శిష్య. కనుక ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఫైనల్ గా క్లోజ్ చేసేద్దాం. స్వామి నాకు 2 క్వశ్చన్స్ స్వామి. ఒకటి, థర్డ్ డే ఒకసారి ఓపెన్ అయ్యాక మళ్ళీ క్లోజ్ అయిపోతుందా అంటే ఎవరికైనా? మళ్ళీ క్లోజ్ ఎందుకు అయిపోతుందయా? నాకు ఈత నేర్చుకున్న చిన్నప్పుడు, మరి మర్చిపోయినా ఏమన్నా అంటే ఎవరైనా స్విమ్మింగ్ పూల్ పక్కన కనిపిస్తే తోసేశారు అనుకో, ఆటోమేటిక్ గా ఏంటా బాబు నన్ను ఈత రాకుంటే ఎంత డేంజర్, తోసేస్తావా అంటే అంటే వచ్చు కాబట్టి బయటకు వచ్చినా అంటారు. నీకు ఈత వచ్చు కాబట్టి ఈజీగా ఈదుకుంటూ రాగలుగుతావు. నేను మర్చిపోయినా అంటే అర్ధరాత్రి లేపినాం అనుకో, లేపి అబ్బాయి మెడికల్ షాప్ కు ఇచ్చిన టాబ్లెట్ తీసుకొని రాపో, కడుపులో నొప్పి లేస్తుందని అర్ధరాత్రి అన్నారు అనుకోండి, నేను బైకు మర్చిపోయినా డాడీ, రాత్రి నిద్రపోయినా కాబట్టి మర్చిపోయినాను అంటే, ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టినామంటే నిద్ర మబ్బులో చెప్పలేడు, గుర్తుకు చేసుకోవాలి, అంతేనా కదా. కళ్ళు ఇలా నీళ్లు కొట్టుకుంటాడు, పోతాడు, బైక్ తీసుకొని పోతాడు, అదేదో చెప్పింది తీసుకొని వస్తాడు, అంతేనా. అలాగే చేప ఈత మర్చిపోదు. ఒకసారి అది వచ్చిందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తుంది. ఓకే. ఎందుకంటే మళ్ళీ సాధన చేయి, మళ్ళీ జ్యోతి ముద్ర వేయి, మళ్ళీ ప్రాణాయామం చక్కగా చేయి, మళ్ళీ ఎందుకు రాదా? పూర్వం అంత శ్రమ ఉండదు. కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకో సాధనకి, పూర్వం అంత శ్రమ ఉండదు. పూర్వం అంతా శ్రమ ఉండదు. ఇప్పుడు రన్నింగ్ లో నువ్వు పర్ఫెక్ట్ అనుకో, కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అనుకో, మళ్ళీ కొంత ప్రాక్టీస్ చేయాలంటారు కదా. డ్యాన్స్ లో పర్ఫెక్ట్ అనుకో, ఒక పాటకు మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలండి వస్తుంది, కానీ మళ్ళీ కొంచెం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అంటారు కదా. 10th సబ్జెక్ట్ పాస్ అయినావు కానీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి అంటారా. అందుకని ఋషులు కూడా ఇంకొక 41 రోజులకు దేహం వదులుతారు అనక వ్యవహారాలు పక్కకి పెట్టేసి పాలు ఏదో గ్లాసు పాలు తాగుతూ మంచి హాయిగా మళ్ళీ ప్రాణాయామ అభ్యాసంతో రూట్ క్లియర్ చేసుకుంటారు. అర్థమైంది. వ్యవహారాల్లో మఠాలు నడపడంలో ఏమన్నా లోక సేవలో కొంచెం మళ్ళీ ఏమన్నా ఇది ఉంటది కదా, మళ్ళీ దీన్ని సీరియస్ గా రూట్ క్లియర్ చేసుకుంటారు. అట్లా వీళ్ళకి ఈజీ అనమాట. మిగతా వాళ్ళు చాలా ప్రయత్నం చేయాలి, వీళ్ళు తక్కువ ప్రయత్నం చేతనే. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎన్ని గంటలు కూర్చుంటే ధ్యాన స్థితిలోకి వెళ్ళరు, అలాగే మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఋషి నిమిషాల లోపల సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వీటికి రూట్ క్లియర్ ఉంది, ఎక్కువ ప్రాణాయామాలు అక్కర్లేదు వీళ్ళకి, ఆల్రెడీ రూట్ క్లియర్ చేసుకున్నారు వీళ్ళది. ఓకే స్వామి, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నా సెకండ్ క్వశ్చన్ స్వామి. ఇప్పుడు నేను ఒక రోజు నాకు ఇంకా జ్యోతి దర్శనం కాలేదు స్వామి. జ్యోతి దర్శనం కాలేదు కానీ ఒక రోజు నేను ఊరికే మామూలు కూర్చున్నప్పుడే థర్డ్ ఐ
కాసి ఇలాగా ఫోకస్ చేసి చూసాను. నేను ఐస్ క్లోజ్ చేసుకుని నాకు స్పెట్స్ పెట్టుకుంటే గానీ అంత క్లియర్ గా కనిపించదు స్వామి. అలాంటిది స్పెట్స్ లేకుండానే ఆ రోజు క్లోజ్ చేసుకుంటే నాకు చాలా క్లియర్ గా ఆబ్జెక్ట్స్ కనిపించాయి, అక్కడ లేనివి కనిపించాయి. ఉమ్. ఆ తర్వాత నేను ఆశ్చర్యపడి కళ్ళు ఓపెన్ చేశాను. మళ్ళీ ఇటువంటి చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ఆగ్నేయ చక్రం దగ్గర చూసేటప్పుడు మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపించింది స్వామి. నాకు అందుకే అడుగుతున్నాను, అంటే దీనికి థర్డ్ ఐకి అసలు ఏమైనా సంబంధం ఉందా అని. అందుకే అడిగాను. మళ్ళీ ఎప్పుడైతే ఇంకెప్పుడు జరగలేదు బుద్ధి స్వామి. వికాసము అంటారు, దూర శ్రవణము, దూర దృష్టి అంటారు. కొత్తగా బాగా ధ్యానం చేసి డీప్ మెడిటేషన్ చేసే వాళ్ళకి కిలోమీటర్ శబ్దాలు కూడా వినిపిస్తాయి. వాళ్ళు కళ్ళు అంటే దాని వలన ఏంటంటే కళ్ళు శుభ్రం అవుతాయి, శుద్ధి అవుతాయి, చెవులు శుద్ధి అవుతాయి, ఎక్కువ శబ్దాలను వినగలుగుతారు, ఎక్కువ పవిత్రమవుతాయి, కళ్ళు కూడా మంచి దృష్టి పెరుగుతుంది. అలాగే నాలుక మిగతా వాళ్ళ నాలుక టేస్ట్ కంటే వీళ్ళది 100 రేట్లు ఎక్కువ పని చేస్తుంది. మీరు స్వీట్ తింటే మీకు తిరుపతి లడ్డు ఒక రకంగా టేస్ట్ అనిపించింది అనుకో, మీకంటే మామూలుగా అంటే సామాన్యుడి కంటే ఒక యోగి నాలుక 1000 రెట్లు ఇంకా రుచి అనిపిస్తుంది. అర్థమైందా? మీరు ఒక సువాసన చూశారనుకో, ఒక యోగి ముక్కు ఇంకా ఎక్కువ రేట్లు సువాసనల్లో ఇంకా అనిపిస్తుంది. అంటే అంత ఇదిగా ఉంది అని అర్థం అన్నట్టు. ఇప్పుడు సూక్ష్మదర్శిని ఉంది, ఆ మైక్రోస్కోప్ వలన చిన్న స్క్రీముల్ని కూడా చూడగలుగుతుంది. అంతేనా కదా? ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కూడా చూడగలుగుతుంది కదా, అంతేనా కదా? అవును మరి స్వామి. అలాగే యోగి దృష్టి కూడా అంత సూక్ష్మంగా అయినప్పుడు ఎన్నో సూక్ష్మ విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతుంది. ఇది సత్యమే, కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అబద్ధాలు కూడా ఆడడం నేర్చిండ్రు. నిద్ర బ్యాచ్ కూర్చొని నిద్రపోతుంటారు కదా, ఆ బ్యాచ్ అబద్ధాలు కూడా ఆడతారు అనమాట. కానీ అది ఒక యోగ మార్గంలోనే సాధ్యము. అష్టాంగ యోగం ప్రకారంగా ఇట్లా చక్కగా యోగ మార్గంలో ధ్యానం చేసేటోళ్లకు స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి. పతంజలి మహర్షి చెప్పిన అష్టసిద్ధులు కరెక్టే, కానీ యోగ మార్గంలో వాళ్ళకి ఇవి ఈజీ అవుతాయి. అయితే మనము చెప్పినప్పుడు ఎట్లుండాలంటే కనీసం బాడీ ఫిట్, మైండ్ ఫిట్ అన్న ఉండాలి. ఒక ఆసన సిద్ధి అన్న కలిగి ఉండాలి. కదలకుండా ఒక గంటల తరబడి ధ్యానం చేసే శక్తి అన్న వాళ్ళు పొంది ఉండాలి. ఇవేవి లేకుండా లేవలేరు, కూర్చోలేరు, కింటన్నర శరీరం పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూడా ధ్యానం కరెక్ట్ చేయలేని వాళ్ళు పలికిండ్రు అనుకో, ఇంకేమన్నా మనం నమ్ముతామా? ఒక 200 కిలో వాడు ఎవరెస్ట్ శిఖరం పోయి జెండవాతి వచ్చిన అంటే నమ్ముతారా అండి? చెప్పండి. అవును సార్. అవును సార్. బీపీ ఉంది, షుగర్ ఉంది, ఊబకాయం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, వాడికి లేని రోగాలు లేవు. పోనీ లావున్నా పర్వాలేదు, మెల్లగానన్నా పోయిండేమో, హెల్తీగా నన్ను ఉండొచ్చు అనే కదా, అంతేనా కదా? అవును సార్. 200 కిలోల శరీరం పెట్టుకొని 360 రోగాలు పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూడా భోజనం లేకుండా ఉండలేని వాడు మరి అక్కడ పోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ తినే ఉండాలి, తిండి సరిగ్గా దొరుకుతుందా? లగేజ్ చేసుకొని పోవాలంటే నమ్ముతామా? చెప్పండి. ఏదన్నా చెప్తే నమ్మేటట్టుగా నన్ను ఉండాలన్నమాట. వాళ్ళు ఏదో ఆసన సిద్ధి కలిగింది, గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతారు, బాడీ మైండ్ కంట్రోల్ వచ్చింది, ఆకలి దప్పులు కంట్రోల్ వచ్చింది, అంతేనా కదా? హెల్తీ బాడీ ఉంది అన్నట్టు కూడా లేదు ఆ అవును ఎక్స్పీరియన్స్ సార్. చెప్పేటోళ్ళు. అట్లా అనమాట. కనుక కూర్చునేదే కుర్చీలో, పోయేదే నిద్ర, పెట్టేదే గురక, కాల్చేదే జొల్లు, అంతేనా కదా? మరి ఇంకేమొస్తుంది? అవును సార్. ఏమి రాదు దాని అంటే వలన. ఇంకా అంటే దానికి మనం చెప్తే నమ్మేటట్టుగా ఉండాలి. అంటే ఏబిసిడీలు రానోడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎట్లుంటది? అర్థమైందా? ఏబిసిడీలే అవును. రావు, అంతేనా కదండి? చిన్నపిల్లవాడు అన్నాడు అనుకో, ఇంకా చిన్నపిల్ల నవ్వుకుంటాం మనం. చిన్నపిల్లవాడు అనుకోండి, ఆమె ఇంజనీర్, ఆమె డాక్టర్ అన్నాడు అనుకో, నీకు ఇంజక్షన్ ఇస్తానని ఆ వచ్చాడు అనుకో, ఏమనుకుంటాం? నవ్వుకుంటాం కదా కాసేపు, అంతేగాని సీరియస్ గా ఎవరు తీసుకోం. అట్లా ఇది కూడా చిన్నపిల్లలు చేష్టాలు ఏం తెలియని వాళ్ళు అని అంటారు. అందుకనే కృష్ణ పరమాత్మ ఒక పాదం వాడాడు. వీళ్ళని ఏంటంటే బాలకులు అన్నాడు, చిన్నపిల్లలు అన్నాడు. అంటే ఏమీ తెలియని వాళ్ళు, సీరియస్ గా తీసుకోవద్దు వీళ్ళ మాటలు, అంతేనా కదా? అట్లా. ఆ. అంటే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అసలు అంటే దీనికి థర్డ్ ఐకి ఏమైనా సంబంధం ఉందా సార్? ఎందుకంటే ఇది ఒకసారి జరిగింది, నాకు ఇంకెప్పుడు జరగలేదు. చాలా నెలల మీరు నుంచి క్రియాయోగం ఎంతకాలం ఎప్పుడు నుంచి జరగలేదు. చేస్తున్నారు? క్రియాయోగం 8 ఎంతకాలం నుంచి మంత్స్ నుంచి చేస్తున్నారు? చేస్తున్నాను సార్. 8 మంత్స్. 8 మంత్స్. 8 మంత్స్ నుంచి చేస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏం లేదు. కాకపోతే మనకు కొన్ని మనకు ధ్యానం బాగా చేస్తున్నప్పుడు మన మనసు సూక్ష్మంగా వెళుతుంది. సూక్ష్మంగా వెళ్ళినప్పుడు మనకు చాలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. చాలా అద్భుతమైన సూక్ష్మ విషయాలని తెలుసుకోగలుగుతాం. చాలా సూక్ష్మ విషయాల్ని మనం గ్రహించగలుగుతాం. కొన్ని సడన్ గా ఓకే. మనకు కొన్ని ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అది యొక్క సాధన యొక్క మహత్వం అది. సాధనలో ఓకే మనము సార్. ఏంటంటే డీప్ గా మనం ఎంత డీప్ గా పోతుంటే అది ఒక సాధన యొక్క మహిమ.
అంతంత కొత్త డీప్ విషయాల్ని తెలుసుకోగలుగుతాము, గ్రహించగలుగుతాము. మనము కళ్ళు మూసుకొనే ఉంటాము, కానీ మనకు ఎదుటి దృశ్యాలు కనిపించినప్పుడు ఇలా మనకు డౌట్ వచ్చేసి కళ్ళని ఇట్లా మూసున్నాయా తెరిచి ఉన్నాయా అని చూస్తాం, కానీ కళ్ళు మూసే ఉంటాయి. అర్థమైందా? అదే స్వామి. కళ్ళు మూసే ఉంటాయి. అబ్బా ఇదేం చిత్రం అంటే మనోనేత్రం ఒకటి ఉంటది, అంతేనా కదా? మనసు ద్వారా గ్రహించేది ఒకటి ఉంటది. మనోనేత్రం కంటే కూడా మన జ్ఞాన నేత్రం ఉంటుంది. అర్థమైంది కదా? దాన్ని థర్డ్ ఐ తోటి కూడా చూసే ఇది ఉంటది. కనుక నేను హిమాలయంలో ఒక యోగి దగ్గరికి అమర్నాథ్ యాత్ర పోతుంటే ఒక యోగి ఉంటుండే. చర్మనేత్రాలు లేకుండా జ్ఞాననేత్రం ఉండాలి నాయన అన్నాడు ఆయన. చర్మనేత్రాలు అంటే 2 కళ్ళు లేవు ఆయనకి. అయ్యో పాపము స్వామీజీ మీకు 2 కళ్ళు లేవు కదండి, మేము కొంతమంది జాలి పొందారు సాధువులు, నేను వింటున్నాను. చర్మనేత్రం ఏముంది నాయన, చర్మనేత్రం లేకుండా జ్ఞాననేత్రం ఉండాలి అంటాడు. అర్థమైంది కదా? చర్మనేత్రం లేనివాడు అంధుడు అంటే గుడ్డివాడు, జ్ఞాననేత్రం లేనివాడు మహా అంధుడు అన్నాడు. అర్థమైంది కదా? మహా గుడ్డివాడు. వానికి ఎందుకంటే లైఫ్ లో ఏది మంచి ఏది చెడు తెలియదు, ఏది చేయాలి ఏది చేయాలి వాడి దుఃఖాలు ఉంటది. చర్మనేత్రాలు లేకుంటే గుడ్డివాడు లాగా ఉండొచ్చు, కానీ జ్ఞాననేత్రం ఉన్నవాడు లైఫ్ బ్యూటిఫుల్, మంచి హ్యాపీగా జరుగుతుంది. అతని ఏది చేయాలి ఏది వద్దు అనేది తెలుస్తుంది. అన్ని వివేకంతో పనులు చేసి హ్యాపీగా ఉంటాడు. ఇక చర్మనేత్రాలు ఉండి కూడా జ్ఞాననేత్రం లేనివాడు వివేక శూన్యము, వివేకం ఉండదు కనుక అన్ని దుఃఖాలే అతని జీవితంలో అంటాడు. కనుక చర్మనేత్రాలు లేకున్నా సరే నాయన జ్ఞాననేత్రం ఉండాలి, నాకు ఆ జ్ఞాననేత్రం ఉంది చాలు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అట్లా కనుక ఈ విధంగా మరి కొన్ని మనం మెడిటేషన్ చేస్తుంటే ఎన్నో వింతలు, ఎన్నో విచిత్రాలు, ఎన్నో అద్భుతమైన మనకు ఇవి కూడా జరుగుతుంటాయి. పంగుం లంగైతే గిరి, కుంటివాడు పర్వతాలు ఎత్తుతాడు, మూకం కరోతి వాచాలం, మూగవాడు వేదాలు పలకగలుగుతాడు. అలాగే గొప్ప గొప్ప చదువు రాని వాళ్ళు కూడా, కబీర్ దాస్ కు చదువు రాదు, శాస్త్రాల సారమెల్ల చెప్పాడు, చదువుల మర్మమెల్ల చదివితే తండ్రి అంటారు ప్రహ్లాదుడు. ఒరే నాయన చదువుకో, నువ్వు చదువుకో అంటే ఆ చదువుల మర్మమెల్ల చదివితే తండ్రి అంటే రాక్షసుల రాక్షస కుమారులకంతా ఆయన గురువు అయిపోయాడు ప్రహ్లాదుడు. అవునా? ప్రహ్లాద నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు అంతా మాకు గురువు అయినవు, గురువులకే పాఠాలు చెప్తున్నావు, నువ్వు గురువులకే గురువు అయినవు, నువ్వు మాకంతా ఎట్లా పాఠాలు చెప్తున్నావు అంటే, నేను మా అమ్మ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి చెప్పిన భాగవతం అంతా విన్నాను, ఆయన చెప్పిన అష్టాక్షర మంత్రాన్ని జపం చేసినాను, నేను అందులోనే సాధన చేసి వచ్చినాను మిత్రమా అంటాడు. కనుక అందుకనే ఈ చదువులన్నీ చదివిన నాయన ఇవన్నీ పొట్టకుట్టు విద్యలు, చదువుల మర్మమెల్ల చదివిన అన్నిటినీ కదా సారమెల్ల చదివేసిన, నాకు ఈ చదువులు అక్కర్లేదు అంటాడు. కనుక ఆ విధంగా మనకు ఇది బ్రహ్మ విద్యనే చాలా పెద్ద బ్రహ్మ విద్య అయిపోయే అంటారా? మామూలు విద్యలు ఈజీ అనమాట, బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళకి మిగతా విద్యలు ఈజీ. అందుకనే రత్నాకరుడు అనే బంతిపోటు దొంగగా ఉన్నవాడు వాల్మీకి మహర్షిగా ఎట్లా మారిపోయాడంటే, రామాయణం రాకముందే రామాయణం రాసి పెట్టాడు. అలాగే ఈ యొక్క వ్యాస భగవాన్ ఆయన చిన్నప్పుడు పుట్టుకతోటే తపస్సుకి వెళ్ళిపోయాడు. అందుకని వ్యాస విరచిత గణేశ లిఖిత మహాభారతే పుణ్యకథ అంటారు. వ్యాసుడు చెప్తుంటే గణేశుడు రాశాడు, వ్యాసుడు రాయలేదు. అది రచయిత మాత్రం వ్యాసుడే, రాసింది మాత్రం గణేశుడు. కనుక మరి ఈయన ఎందుకు రాయలేదంటే నోటిగుంట చెప్పాడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేదు వ్యాసుల వారు, నోటిగుంటనే చెప్పేశాడు, శిష్యుని చేత రాయించాడు. కనుక ఆ విధంగా మరి చదువురాని ఋషులు ఎందరో ఉన్నారు. చదువు శాస్త్రం లేల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. నిజ పదవి అంటే పర్మనెంట్ పదవి, నిజ పదవి అంటే మోక్షం. అన్ని టెంపరీ ఉద్యోగాలు ఇవన్నీ, మరి పర్మనెంట్ ఉద్యోగం ఏంటంటే మోక్షం అంట. కనుక చదువు శాస్త్రములు లేకున్నా సరే చిత్తముని నిలిపి కాన్సల్టేషన్ ఎవరైతే చేసి ధ్యానిస్తారో వాళ్ళకి నిజ పదవి అంటే పర్మనెంట్ పదవి, మోక్షం లభిస్తుందంట. ఒక తత్వంలో సిద్ధయ్య గారి కుమారుడు రాసిన తత్వం ఇది. కనుక ఈ విధంగా మనకు చిత్తము నిలిపిగలిగిన వాళ్ళు, తరిగొండ వెంగమాంబ చదువు రాదు కానీ నారాయణ శతకం రాసింది, ఎన్నో శాస్త్రాలు రాసింది, ఆమె మహా ఋషిగా మారిపోయింది. మళ్ళా ఆమెకు చదువు రాదు, పొయ్యి కాడ కూర్చొని వంట చేస్తూనే పద్యాలు రామాయణం అంతా పద్య రూపంలో అల్లేసింది. అలా చదువురాని ఋషులు ఎంతో వందల మంది లిస్టు నేను చెప్పగలను. కనుక చదువుతో సంబంధం లేదు. ఎవరైతే గొర్రెలు మేకలు కాసేటోళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు, 6-7 గంటలు సాధన చేసేటోళ్ళు ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. రైతులు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, మహా చదువుకున్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, అందరూ సేమ్ ఫలితం పొందుతున్నారు. కనుక ఈ మెడిటేషన్ అనేది కేవలం కాన్సల్టేషన్ చేసి ధ్యానం చేయగలిగితే, కాన్సల్టేషన్ నిలిపి ధ్యానం చేయగలిగితే ఋషులు అవుతారు. అట్లా దీని వలన ఇది కబీర్ దాసు, అలాగే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మాణికేశ్వరి మాత, కబీర్ దాసు, అలాగే మనకు వాల్మీకి మహర్షి,
వ్యాసుడు వీళ్ళంతా చదువుకోలేదు. కరిగొండ వెంకమాంబ వీళ్ళంతా కూడా చదువు కాకుండా కూడా వీళ్ళు ఋషులుగా మారిపోయారు. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం ఇంకా. స్వామీజీ మొన్న జస్ట్ తెలుసుకోవడం కోసం అడుగుతున్నా స్వామీజీ. మొన్న మీరు బ్రహ్మచారి గారితో సత్సంగంలో రససింధూరం గురించి మాట్లాడారు కదా, దేనికి స్వామి అది? అది చాలా వాటికి పనిచేస్తుంది. రససిద్ధురం అనేది చాలా వాటికి పనిచేస్తుంది, ఒక్కదానికి అని లేదు కానీ సందర్భానుకూలంగా దాన్ని తీసుకోవచ్చు. అయితే చాలా శక్తిని ఇస్తుంది, శరీరానికి ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. ఇంకా కొన్ని మొండి జబ్బుల్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఇంకా చూడండి, తిన్నోడు తన్నినా సావాడు అంటారు, అవునా? ఒక సామెత, అవునా కదా? ఆ అంటే రక్తం బలంగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఎండ వాన చలి ఆకలి దప్పి రోగ నిరోధక శక్తి అంటారు దాన్నే. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందండి, నాకు ఏ మెడిసిన్ పడదు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందో ఏ మెడిసిన్ పడదు వాళ్ళకి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందో వాళ్ళకి రోగాలు రావు. ఒకవేళ చిన్నగా వచ్చినా కానీ ఒక టాబ్లెట్ తోటే రోగం వెళ్ళిపోతుంది. అట్లా అనమాట. ఆ రోగ నిరోధక ఇమ్యూనిటీ పవర్ అంటారు, అది ఇమ్యూనిటీ పవర్. రోగ నిరోధక శక్తి వాళ్ళకి పెరుగుతుంది, మంచి బాగా ఉడుకు రక్తం ఉండి ఎనర్జీ లెవెల్స్ బాగున్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. కనుక అవన్నీ ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి, ఇవి ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి. ఇంకా రకరకాలుగా మొండి జబ్బుల్ని కూడా తీస్తాయి. శక్తి ఎప్పుడైతే పెరిగిందో రోగం సన్నగిలుతుంది దాన్ని. అట్లా ఇంకా రకరకాలుగా రస సింధూరం అంటారు. పాదరసము గంధకాన్ని తోటి, అంటే పాదరసము శివుడి యొక్క వీర్యము, అమ్మవారి రజస్సు గంధకము, ఈ రెండింటిని శుద్ధి చేసి ఇచ్చినప్పుడు దాన్ని రస సింధూరం అంటారు. అలాగే ఇంగిలీక సింధూరాన్ని ఎట్లా చేస్తారంటే, ఈ యొక్క ఇంగిలీకము తాళకము గంధకము ఈ మూడిటిని శుద్ధి చేసి దాన్ని సింధూరాన్ని చేస్తారు అన్నమాట. సింధూరాన్ని చేసినప్పుడు అది దాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవి చేసేటోళ్ళు దొరకడం అనేది చాలా పాత పద్ధతులు చేసేటోళ్ళు చాలా అరుదైపోయారు. షాపులో పోదామా, డూప్లికేట్ పొడి తెచ్చామా, పొట్టాలు కట్టి ఇస్తామా, అర్థమైందా? తక్కువ రేటుకి వస్తాయి డూప్లికేట్ పొడి కదా. ఇప్పుడు ఒరిజినల్ గానుగ నూనె తీసుకోవాలంటే 600 పడుతుంది కిలో. ఈ పామ్ ఆయిల్ లేకపోతే రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే నువ్వేముంది 100 రూపాయలకు ప్యాకెట్ ఇచ్చేస్తాడు, అర్థమైందా? ఇది కూడా అంతే అనమాట. ఇది కూడా మనము కరెక్ట్ గా షాప్ లో పోతే ఈ కంపెనీలు ఏం చేస్తున్నారు, మిషన్ ఆడిస్తారు, అందులో వేరే వేస్ట్ పొడి ఎంతో కలుపుతారు, ప్యాకెట్ చేసేసి అశ్వగంధ ఇది ఈ పొడి ఆ పొడి అని ఇచ్చేస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే, పొడి ఎవరు చేసుకుంటారా, అగ్వకు వస్తుంది కదా, తీసుకొని పొట్లాలు కట్టి ఇచ్చేసి అవుతుందా? కరెక్ట్ వైద్యుడు ఆ పొట్లాలు తీసుకోడు. అమ్మగారు పచ్చళ్ళు పెడితే ప్యాకెట్ కారం వాడతారా? వాడరు. ప్యాకెట్ నూనె వాడతారా? గానుగ నూనె వాడతారు. ఇది పొడి సపరేట్ గా పచ్చళ్ళు పాడైతే అని సపరేట్ గా ఇవి చేస్తారు. మిగతాప్పుడు ఓపిక లేకుండా పచ్చళ్ళకు మాత్రం చాలా నిల్వ పచ్చళ్ళకు చాలా మెయింటైన్ చేస్తారు, చాలా ఇదిగా చేస్తారు. అలాగే ఇది కూడా అంతే. ఒక వైద్యం పర్ఫెక్ట్ తెలిసిన వాళ్ళు రోడ్డు మీద దొరికే ప్యాకెట్లు కొనుక్కొని రారు, మూలికనే తీసుకుంటారు, దాన్ని శుద్ధి చేస్తారు, ఫార్ముల ప్రకారం చేసే ఇది చేస్తారు. కంపెనీ భస్మాలు కూడా డూప్లికేట్ ఉంటాయి. కంపెనీ చేసింది ఏదో నమ్మకమైన కంపెనీ ఒక 50% క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. అది మంచి బ్రాండెడ్ కంపెనీ ఉంటేనే. మనం స్వయంగా చేసుకున్నది 100% మూలిక కలుస్తుంది, వేస్ట్ పౌడర్లు అందులో కలపరు. 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది. అట్లా ఓకే, ఇంకా క్లోజ్ చేసేద్దామా? అందరు కూడా బాగా క్రియాయోగ ధ్యానం చేసుకోండి, తరించండి, అదే మాకు ఇచ్చే దక్షిణ. అర్థమైందా? మీరు ఏ ఆరోగ్యం కోరి వచ్చారో, ఏ శాంతి కోరి వచ్చారో, ఏ మోక్షం కోరుకున్నారో అది పొందండి, అదే మాకు ఇచ్చే దక్షిణ. అర్థమైందా? చక్కగా బాగా సాధన చేసండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం థ్యాంక్ యూ గురు.